మనము అపోస్తుల సిద్ధాంతమును నేర్చుకుంటున్నాం. ఒక ఆత్మ పరలోక రాజ్యానికి చేరుకోవడానికి కావలసిన క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలి అనంటే ఆ ఆత్మ అపోస్తలుల యొక్క సిద్ధాంతమును అనుసరించవలసిందే. అపోస్తలుల సిద్ధాంతమును అనుసరించకుండా ఏ వ్యక్తి అయినా క్రీస్తు యేసు యొక్క మహిమను పొందజాలరు, పొందలేరు. క్రీస్తు మహిమను పొందగలిగే ఒక అవకాశం అపోస్తుల సిద్ధాంతమును అనుసరించడం వలననే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే అపోస్తుల సిద్ధాంతానికి అంత పవర్ ఇచ్చినాడు యేసు ప్రభు. మీరు వెళ్ళి అంటే మీరు సమస్త సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇది అపోస్తలులకు ఇవ్వబడిన విశేష అధికారం అన్నమాట. అధికారాన్ని ఇచ్చింది ప్రభువు అయిన క్రీస్తు యేసు. అందువలన అపోస్తలులు బహుధైర్యంగా సువార్తను ప్రకటించినారు, ధైర్యంగా వాక్యమును బోధించినారు. వారు ప్రకటించిన సువార్తను గురించి, వారు బోధించిన బోధన గురించి వారు ఏం చెప్పినారు అంటే, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి దిగి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక అని అన్నారు అన్నమాట. అంటే వారు ప్రకటించిన సువార్తకు భిన్నమైన సువార్తను వారు ప్రకటిస్తే కూడా వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు అని అపోస్తలులు సెలవిచ్చినారు. చూడండి, అపోస్తలులు ప్రకటించిన సువార్తకు ఎంతటి అధికారం ఉందో, ఎంతటి శక్తి ఉందో, వారు బోధించిన బోధకు ఎంత అధికారం ఉందో, ఎంత శక్తి ఉందో. అందువలన ఏ ఏ వ్యక్తి అయినా పరలోక రాజ్యానికి వెళ్ళగలిగే క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలి అంటే అది అపోస్తలుల సిద్ధాంతమును అనుసరించడం వలన మాత్రమే సాధ్యమవుతుందన్నమాట. వారేం ప్రకటించినారో అదే ఫైనల్, వారేమి బోధించినారో అదే ఫైనల్. నేడు అపోస్తుల యొక్క సిద్ధాంతమును క్రొత్త నిబంధనలో కలిగి ఉండగా ఆ సిద్ధాంతమునకు భిన్నముగా అనేక సంఘాలలో వారు ప్రకటిస్తున్నారు, వారు బోధిస్తున్నారు. అందువలన వినేటువంటి వారు ఏం కోల్పోతూ ఉన్నారంటే క్రీస్తు యేసు యొక్క మహిమను పొందలేని పరిస్థితి కలిగి ఉన్నారన్నమాట. క్రీస్తు మహిమనే కోల్పోతున్నారు. క్రైస్తవ్యము క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుటకు మనం పొందింది.
క్రైస్తవ్యం వలన క్రీస్తు మహిమను పొందకపోతే క్రైస్తవ్యం వ్యర్థం అన్నమాట. జీవితమే వ్యర్థమవుతుంది. కనుక అపోస్తలులు ప్రకటించిన సువార్తకు వారు బోధించిన బోధకు మొదటి శతాబ్దంలోనే భిన్నమైన సువార్తలు వచ్చినాయన్నమాట. భిన్నమైన బోధ వచ్చిందన్నమాట. వారు ఆనాడు బాహాటంగా వాటిని ఖండించినారు. అపోస్తలులు పునరుత్థానమును గురించి వాళ్ళు ప్రకటించినారు. వారు బోధించినారు. క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానం అన్నమాట. ఆనాడు అనేకులు పునరుద్ధానం లేదు అని అన్నారన్నమాట. ఏనాడు? మొదటి శతాబ్దములో పునరుద్ధానమే లేదు అని అన్నారు. అపోస్తలులు సున్నతిని గురించి ప్రకటించలా. కానీ మొదటి శతాబ్దంలో అనేకులు సున్నతి పొందాలి అని ప్రకటించారు. ఆ సంగతిని వారు అంగీకరించారు. అపోస్తలులు అంగీకరించలేదన్నమాట. గలతీ పత్రికలో అపోస్తలుడు మాట్లాడుతూ ఆయన ఇలా అన్నాడన్నమాట. గలతీ 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో గలతీ సంఘానికి కొంతమంది పౌలును గురించి ఇలా చెప్పినారు. పౌలు కూడా సున్నతి పొందాలని బోధిస్తున్నాడు అని సంఘంలో చెప్పేసినారు. నాయన ఏమన్నారు? పౌలు కూడా సున్నతి పొందాలని ప్రకటిస్తున్నాడు అని అన్నారు. చూడండి ఆయన ఏ ఏ యక్షికాలు కదా ఇయన్నీ. పౌలు అనేక సార్లు చెప్తాడు సున్నతి సున్నతి పొందుటి యందు ఏమీ లేదు, పొందకపోవటి యందు ఏమీ లేదు అంటాడు. గలతీ 5వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా ఏమంటాడు చూడండి. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటి యందు ఏమీ లేదు, పొందకపోవటంది ఏమీ లేదు అని అంటాడన్నమాట. కానీ అపోస్తలుడు బోధించిన బోధను వారు సరిగా గ్రహించల. ఎవరు? ఆనాడు యూదులు సరిగా గ్రహించల. సున్నతి పొందాలని అపోస్తలుడు ఎక్కడైనా బోధించినాడా? ఆ? ఈ లేఖనం చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయము 29వ వచనములు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మీయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు అని అన్నాడు. అక్కడ సున్నతిని గురించి ఏం చెప్పినాడు ఆయన? పొందాలన్నాడా? పొందకూడదు అన్నాడా? ఏనాయనా చివరి వచనములు ఏమంటాడు ఆయన? అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మీయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు అని అన్నాడు. అంటే సున్నతి ఉందంటాడు లేదంటాడు ఈయన? ఉంది అని అంటాడు అన్నమాట ఈ లేఖనం. దానికి ముందు 28 వచనంలో బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అని అన్నాడు. అంటే బాహ్యంగా సున్నతి చేసుకుంటే అది సున్నతే కాదు. సున్నతి ఎక్కడ జరగాల? అది హృదయంలో అంతరంగము జరగాలి సున్నతి అని అన్నాడు. దీన్ని ఆనాడు యూదులు అటు పట్టుకునేసి సున్నతిని గురించి ఆయన ప్రకటించినాడు. పౌలు సహితము సున్నతి పొందాలి అని ప్రకటించినాడు అని ఏం చేసినారని జనాల్లోకి యూదుల్లోకి తీసుకెళ్ళినారనమాట. సరే ఆయన ఏం చేసి సంజేష్ చెప్పుకోవాలా. ఎవరు సంజేష్ చెప్పాలా? పౌలు సంజేష్ చెప్పుకోవాలి. అందువలన గలతీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ సంజాయిషి చెప్పినాడు ఆయన సంఘానికి. సహోదరులారా, సున్నతి పొందవలెనని నేను ఇంకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి హింసింపబడనేలా.
ఏమన్నాడు ఆయన? సున్నతి పొందవలెనని నేను ఇప్పటికి ప్రకటిస్తా గాని ఉంటే, ఇప్పటికి నేను హింసింపబడనేలా? ఎందుకు నేనెందుకు హింసలు పొందాలి నేను? ఎవరి ద్వారా? యూదుల ద్వారా. నెక్స్ట్ ఏమంటాడు ఆయన? ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా! సిలువ విషయమైన అభ్యంతరం అంటే ఏంది నాయనా? సిలువ విషయమైన అభ్యంతరం. సిలువ అంటే ఏంది నాయనా? శ్రమలు గదా! కాబట్టి మా దగ్గర బాప్తిసం పొందిన వారైనా అనేక శ్రమలు పొందాలని మేము ప్రకటిస్తూ ఉండగా, మేము బోధిస్తూ ఉండగా, అనేక శ్రమలు పొందాలని అంటూ ఉన్నాము. సున్నతి పొందాలని నేను ప్రకటిస్తే శ్రమలే అవసరం లేదు కదా! రావు గదా! శ్రమలు రావు గదా! అందువలన సిలువ విషయమైన అభ్యంతరం ఈ శ్రమలు ఉండవు గదా! అని అపోస్తలుడు సంజయ్ చెప్పినాడనమాట. 12వ వచనంలో మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. కనుక ఇక్కడ మొదటి శతాబ్దములో అపోస్తలులు సున్నతిని అపోస్తలుడైన పౌలు సున్నతి పొందాలని ప్రకటిస్తున్నాడు అని వారు ఆనాటి యూదుల్లో అనేకులు యూదుల మధ్యన ప్రకటన చేసినారన్నమాట. అది భిన్నమైన సువార్త. అందువల్ల పౌలు ఏమన్నాడు 5వ అధ్యాయంలో మొదటి వచనంలో మొదటి అధ్యాయం గలతీ మొదటి అధ్యాయంలో ఇలా అన్నాడనమాట. 8వ వచనంలో మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. కనుక అపోస్తలులు ప్రకటింపనటువంటి సువార్తను ఆనాడు వాళ్ళు ప్రకటించినారు అని యూదుల్లోనికి తీసుకొని వెళ్ళినారన్నమాట. యూదులే వాళ్ళు సంఘస్థులే, సంఘంలో ఉన్నవారే. సంఘంలో ఉన్నా కూడా వారికి దేని మీద ఎక్కువ గౌరవము? ధర్మశాస్త్రం మీద ఎక్కువ గౌరవం అన్నమాట. మనం అపోస్తుల కార్యం 15 అధ్యాయాలు చూసినాం కదా! అక్కడ మోషే ధర్మశాస్త్రం చొప్పున మీరు సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరు అని ఆనాడు యూదులు ప్రకటించినారన్నమాట. ఎవరు వీళ్ళంటే సంఘస్థులు, యూదయలో ఉన్న సంఘస్థులు అన్నమాట. కనుక ఆనాడు యూదులు ఎక్కువ మంది, ఆనాడు క్రైస్తవులు ఎక్కువ మంది యూదులే. వారు యూద ఆచారములను పుణికి పుచ్చుకున్న వాళ్ళు. యూదుల ఆచారము సున్నతి పొందడం. సున్నతిని ధర్మశాస్త్రంతో ముడివేసినారు వాళ్ళు. ధర్మశాస్త్రం ముందా? సున్నతి ముందా? ఏది ముందు నాయనా? ధర్మశాస్త్రం ముందా? సున్నతి ముందా? సున్నతి ముందన్నమాట. ఇది అబ్రహాము దగ్గర నుంచి వచ్చింది. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. సున్నతికి ధర్మశాస్త్రానికి సంబంధం వల్ల సున్నతి ఒక ఆచారంగా మారింది. ధర్మశాస్త్రము ఆజ్ఞలు, సున్నతి యూదుల యొక్క ఆచారం. వారు ఆచారమును తీసుకొని వచ్చి ఆజ్ఞలతో మిళితం చేసి వాళ్ళు జీవిస్తా ఉన్నారన్నమాట. ఏదేమైనా ఒక వ్యక్తి ఆచారములను ఎక్కువగా నమ్ముతారు, ఆ ఆచారాలను గౌరవిస్తారు, ఆచారమును ప్రేమిస్తారన్నమాట. అందువల్ల యూదులు ఆ ఆచారమును గౌరవించడం వలన, ఆ ఆచారాన్ని అనుసరించాలన్న కాంక్ష ఉండడం వలన మొదటి శతాబ్దపులో సంఘం దగ్గరకు వచ్చి సున్నతి పొందితేనే గాని రక్షణ పొందరు అని వాళ్ళు ప్రకటించారు. అది కూడా ఎలా? మోషే ధర్మశాస్త్రం చొప్పున. అంటే అపోస్తలులు ప్రకటించినటువంటి సువార్తను ప్రకటించినారు. అది ఏమి పౌలు ఇంకా చెప్పలేదు కదా! అలాంటి వాళ్ళు ఏం చెప్పినారు నాయన? పౌలు కూడా సున్నతిని ప్రకటిస్తున్నాడు అనేసి. పౌలు సంజాయిషి చెప్పుకున్నాడు. నేను ఇంకను సున్నతి పొందవలనని ప్రకటిస్తూ ఉంటే సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడతాయి. మాకు శ్రమలు ఉండవు, సంఘంలో ఉన్న వాళ్ళకి శ్రమలు ఉండవు. శ్రమలే లేకపోతే శ్రమలు లేకపోతే క్రీస్తు మహిమే లేదు.
ఎక్కడ దాకా పోయింది చూడండి. సరే, ఇది ఒక విషయం అయితే, కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో అపోస్తలులు క్రీస్తు యేసు యొక్క పునరుత్థానమును గురించి బలంగా వారు సువార్తను ప్రకటిస్తూ ఉండగా, అసలు మృతుల పునరుద్ధానమే లేదని మొదటి శతాబ్దంలోనే కొంతమంది ప్రకటించినారనమాట. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం చూడండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా, ఏమన్నాడు ఆయన? క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్తున్నారు? కానైనా అడేం జరిగిందాడ? సంఘంలో ఏం చెప్పుకుంటున్నారాడ? మృతుల పునరుద్ధానము లేదు అని ఎట్లా చెప్తున్నారు మీరు అని. కాబట్టి మొదటి శతాబ్దంలో క్రీస్తు మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన మృతుల పునరుద్ధానం చెంది ఆయన లేచినాడు, ఆయన ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళినాడని వీళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఆనాడు కొందరు మృతుల పునరుద్ధానము లేదు అని కొందరు చెప్తున్నారు. ఏనైనా ఆ ఒక్క పాయింట్ వలన మృతుల పునరుద్ధానము లేదు అంటే అది కీ పాయింట్. నేను సువార్తకు కీ పాయింట్ అది. ఆ ఒక్క పాయింట్ లేదనేస్తే ఇక సువార్త అంతా ఏమైపోయిందాడ? నిర్వీర్యమైపోద్ది అన్నమాట సువార్త. అక్కడ కూడా ఆయన సంజాయిషి చెప్తున్నాడు అన్నమాట. అని చెప్పిన మాటలు చూడండి. 13వ వచనం, మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. కానైనా క్రీస్తు లేపబడల. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయ ప్రకటన వ్యర్థమైంది. మా ప్రకటన, సువార్త ప్రకటనే వ్యర్థం. నెక్స్ట్ ఏమంటాడు? మీ విశ్వాసమును వ్యర్థం. సంఘంలో ఉన్న మీ విశ్వాసం కూడా వ్యర్థం. దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగపడుతున్నాము. నేను యేసు ప్రభువుకు సాక్షులు కాదు, మేము అబద్ధ సాక్షులము కదా. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. ఏమంటాడు ఆయన? మీరింకా కూడా దేంట్లో ఉండారు? మీ పాపాల్లోనే ఉండారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు నశించారు. అంటే సంఘంలోనికి వచ్చి మరణించి ఉన్నారు కదా, నిద్రించినారు వాళ్ళు. వాళ్ళు ఏమైపోయినారు? వాళ్ళు కూడా, మనమే కాదు వాళ్ళు కూడా నశించిపోయినారు. కాబట్టి ఇక్కడ మొదటి శతాబ్దంలో మృతుల పునరుద్ధానమే లేదు అని ఒక 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 భిన్నమైన సువార్త ఒకటి వచ్చిందండి. పునరుద్ధానం లేదు. అలాగే సున్నతి పొందాలి. ఇవన్నీ కూడా మొదటి శతాబ్దంలో భిన్నమైన సువార్త ఇలాగున ప్రకటింపబడింది. దాని వలన ఏమవుతుంది అని అంటే, సువార్త పట్ల విశ్వాసము ఉంచవలసిన వారు సైతము ఏం చేయరు? దాన్ని విశ్వసించరు అన్నమాట. విశ్వాసం ఉంచగానే బాప్తిస్మంలోకి వస్తే అక్కడేం జరుగుతుంది నాయన? రక్షణ లేదు, రక్షణే లేదన్నమాట.
కాబట్టి క్రీస్తు యొక్క మహిమను పొందే అవకాశం అసలే లేదన్నమాట. ఇక్కడ అనేక విధాలుగా సాతానుడు ఒక వ్యక్తి క్రీస్తు యేసు యొక్క మహిమ పొందనివ్వకుండా సాతానుడు అనేక ఆటంకాలు, అనేక అభ్యంతరాలు తీసుకొచ్చినాడు. మొదటి శతాబ్దం. నేడు సహితము అలాగే ఉంది. మీరు చూడండి అనేక సంఘాలు మనకు దర్శనమిస్తా ఉన్నాయన్నమాట. అనేక సంఘాలు దర్శనమిస్తున్నాయి. ఏ సంఘములోనైనా చూడండి అపోస్తలుల యొక్క సిద్ధాంతం అగుపడదన్నమాట. దాన్ని మీరు పరికించి చూడాలనండి. అపోస్తలుల యొక్క సిద్ధాంతములు అక్కడ కనిపించవన్నమాట. వినిపించవు కూడా. నేను నేను రాత్రి ఒక ఊరికి వెళ్ళినాం. సార్ వాళ్ళ ఊరికి వెళ్ళాను. అక్కడ క్లాసు చాలా మంది వచ్చి కూర్చున్నారు పాపం. అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి. బైబిల్ సంఘం చాలా గౌరవంగా తీసుకొచ్చుకున్నారు. పెట్టుకొని ఉన్నారు. నేను ఒక ఆమెను అడిగిన, మీకు చదువు వచ్చమ్మా అని అడిగిన. రాదు సార్ అని. చదువు రాదని. చదువు రాకపోతే బైబిల్ ఎందుకు తెచ్చుకున్నావు? అదెందుకు తెచ్చుకున్నావు? ఏమో మా పాస్టర్ ఇచ్చినారు అన్నాను. నేను ఎవరికి నేను ఇవ్వాలి బైబిల్? చదివే వాళ్ళకి ఇవ్వాలనా? చదువు రాని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు తీసుకొచ్చి అటు కింద పెట్టేసి కూర్చుంటున్నారు. కింద పెట్టేసి కూర్చుంటున్నారు. నిరామయం. రూ. 10 నోట్ కింద పెట్టేసి కూర్చుంటారా? కూర్చోరు. గ్రంథాన్ని కింద పెట్టేసి కూర్చుంటున్నారు. నేను చెప్పిన కింద పెట్టబోకండి నాయన, పెట్టబోకండి అంటే అప్పుడు తీసి ఒడి మీద పెట్టుకున్నారు. 4 మాటలు చెప్పినమాట. 4 మాటలు. నేను బైబిల్ గ్రంథం అటు వాపును కూడా చేయలేను నేను. 4 మాటలు. వాళ్ళు చెప్తే వాళ్ళు అంటున్నారు చివర్లో, మా సంఘంలో మా చర్చిలు ఇట్లా ఏమి చెప్పరు, ఈ విధంగా ఏం చెప్పరు వాళ్ళు. ఏదో చదివేసి అయిపోయిందనేసి పంపించేస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే అపోస్తలుల సిద్ధాంతం అనేది మచ్చుకైన ఏ సంఘంలో కనబడడం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఈ గ్రంథాన్ని ఓపెన్ చేసి చదువుతారు. ఈ గ్రంథం నుంచే ప్రసంగాలు చేస్తారు. కానీ అపోస్తలుల సిద్ధాంతం మాత్రం ఎవరికి చెప్పరు. ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పడం లేదు? అది వారికి తెలియడం. కానీ క్రీస్తు యేసు విశేషమైన అధికారమును అపోస్తలులకు ఇవ్వగా వారు ప్రకటించిందే ఫైనల్ అన్నమాట. వాళ్ళు బోధించిందే ఫైనల్. అది ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఎవరికీ తెలియడం లేదు. ఎవరు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించడం. క్రీస్తు యేసు మృతుల పునరుద్ధానము చెందినాడు అని విశ్వసిస్తే బాప్తిస్మంలో ఏం జరుగుతుంది నాయనా? బాప్తిస్మంలో ఏం జరుగుతుంది? విశ్వసిస్తే బాప్తిస్మంలో కూడా ఏం జరుగుతుందని విశ్వసిస్తారు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడతా, నేను సమాధి చేయబడతా, దేవుడు క్రీస్తుతో కూడా నన్ను లేపుతాడు. అంటే మృతుల పునరుద్ధానం నాకు కూడా ఉంది. ఇదన్నమాట విశ్వాసం. మృతుల పునరుద్ధానమే లేదంటే విశ్వాసం ఏమవుతుంది? మీ విశ్వాసము వ్యర్థము. వ్యర్థమైన విశ్వాసంతో బాప్తిస్మంలోకి వస్తే ఆడేం జరుగుతుంది నాయనా? ఆడేం జరగలు, ఏం జరగవు. అక్కడేం జరగకపోగా అంతా ఊహలు, అంతా భ్రమలతోనే సంఘాల్లో జీవిస్తున్నారు మనుషులు ఈ టైం. ఆఫ్ చేయండి. అంటే అపోస్తలులు సువార్తను ప్రకటించినారు కదా, అది ఫైనల్. అపోస్తలులు వారు బోధించినారు కదా, అది కూడా ఫైనల్. వారు ప్రకటించిన సువార్తను నేటికి కూడా ఎవరైనా ప్రకటిస్తే అలాంటి సువార్తను విని విశ్వసించి బాప్తిస్మం పొందేటువంటి వారు రక్షణ పొందుతారు.
వారు బోధించిన సంగతులను ఎవరైనా బోధిస్తే, ఆ సంగతులను అనుసరించి జీవించేవాళ్ళు క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుతారు. ఒక క్రైస్తవుడైనా, ఒక క్రైస్తవురాలైనా క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలి. క్రీస్తు యేసు యొక్క మహిమను పొందని పక్షంలో క్రైస్తవ జీవితమే వ్యర్థమన్నమాట. దాన్ని అపోస్తలుడైన పౌలు కూడా దాన్ని ధృవీకరించినాడన్నమాట. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైందుము. అంటే ఈ జీవిత కాలం మట్టుకే. అంటే శరీర సంబంధమైన ప్రయోజనాల కొరకు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం అనేది దౌర్భాగ్యం అంటాడు పౌలు. కనుక ఇక్కడ అపోస్తలులు ఏది ప్రకటించినారో, ఏది బోధించినారో అది వారి సిద్ధాంతం. దాన్ని ఎవరైనా మార్చి ప్రకటించిన సువార్తను అతడేమవుతాడు ఆయన? శాపగ్రస్తుడైతే ఆ సువార్త విని బాప్తిసం పొందినోడు వాడేమవుతాడు ఆయన? అపోస్తలులు బోధించిన బోధుందే అది వారి సిద్ధాంతం. ఆ బోధన గనక బోధించకపోతే బోధించిన వాడేమవుతాడు? క్రీస్తు బోధన బోధించిన వాడేమవుతాడు? ఆహా! వాడు క్రీస్తు మహిమను పొందడు. వాడి బోధన వినేవాడు సహితము క్రీస్తు మహిమను పొందడు. అందువలన యోహాను తన పత్రికలో నిక్కచ్చిగా ఆయన ఇలా చెప్పినాడనమాట. యోహాను వ్రాసిన అమ్మ రెండవ పత్రిక. యోహాను వ్రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును ఏమంటాడు ఆయన? క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచేసి, దేన్ని విడిచేసి? దాన్ని విడిచేసి ముందుకు సాగే ప్రతివాడు దేవుని అంగీకరించు. వాడే దేవుని అంగీకరించకపోతే వాడి బోధ వినేవాడు దేవుని అంగీకరిస్తాడా? అంగీకరించు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. అంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండడం అంటే ఏంది నాయన? బోధను అనుసరించి జీవించడము, ఆ బోధను ఇతరులకు అనుభవపూర్వకంగా బోధించడం. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని కూడా ఏం చేస్తా ఉన్నాడు ఈడ? అంగీకరిస్తాడు. అందువలన 10వ వచనంలో, ఎవడైనను ఈ బోధను తేక, ఏ బోధను? క్రీస్తు బోధను. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల ఏం చేయమంటాడు ఆయన? నేను ఎంత కఠినంగా చెప్పినట్టు చూడండి. వాడిని మీ ఇంట వాంకు సార్ ఉక్కారుంది సార్ కదా! వారిని మీ ఇంటికి చేర్చవద్దు. శుభమని వానితో. ఇందువలన వాడి దగ్గర ఏం లేదు? క్రీస్తు బోధ లేదు. అది లేకుండా వచ్చేసి ఉన్నాడు. నీ ఇంట వాడిని చేర్చుకుంటే వాడు ఏం బోధిస్తాడాడ? క్రీస్తు బోధన బోధిస్తాడా? లేదు లేదు. భిన్నమైన బోధన బోధిస్తాడు. నువ్వు దేన్ని వింటావాడా? క్రీస్తు బోధన వింటావా? భిన్నమైన బోధ వింటావా? భిన్నమైన బోధ. ఆ బోధన వినడం వల్ల క్రీస్తు మహిమను పొందగలవా? పొందలేవు. వాడు పొందలేదు. వాడు ఎంతమందికి బోధించినా వాళ్ళు పొందరు. అందువలన వానిని మీ ఇంట చేర్చవద్దు. శుభమని వానితో చెప్పు. శుభం అంటే ఏంది నాయన? అయ్యా వణకదు. శుభమని వానితో చెప్పకూడదు. ఈ రెండు చెబితే వాడేం చేస్తాడు? ఈ రెండు అంటే ఇంటి చేర్చకపోతే, శుభమని వానికి చెప్పకపోతే ఏం చేస్తాడు వాడు? మన ఇంటికాడికి మళ్ళీ రాడు. నువ్వు మా ఇంటికాడికి రాబాక అనడానికి సూచనలు అవి. కూర్చో అని చెప్పకూడదు. నమస్తే అని చెప్పకూడదు. అంటే అంత జాగ్రత్త పడండి అని అంటారు నన్ను వీళ్ళు.
యోహాను అది చెప్పినాడనమాట. కానీ క్రీస్తు బోధ ఏదో, భిన్నమైన బోధ ఏదో మనుషులకు తెలియదు. క్రీస్తు బోధ ఏదో, భిన్నమైన బోధ ఏదో మనుషులకు తెలియడం. మొదటి శతాబ్దంలో ఈ బోధ నిమిత్తం వాళ్ళు పోరాడినారన్నమాట. పోరాటమే చేసినారు. కానీ నేడు ఈ పోరాటం లేనే లేదన్నమాట. చాప కింద నీళ్లులాగా ఈ భిన్నమైన బోధ, భిన్నమైన సువార్త చాప కింద నీళ్లులాగా వెళ్ళిపోతున్నాయన్నమాట. ఎవ్వరూ దీన్ని పట్టించుకునే నాదుడే లేదు. ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉన్నారంటే ఎవరుండాలి నాయన ఈడ? ఎవరుండాలా? కాదు. క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉన్న మనం ఉండాలి. ఈ బోధను అబద్ధ బోధ ఇది, ఇది భిన్నమైన సువార్త అని ఖండించడం కోసము మనం ఉండం అన్నమాట. దీన్ని ఎలా ఖండించాలో నేను ఈ ఈ ట్రైనింగ్‌కి వెళితే అక్కడ నేర్పించేదంతా కూడా భిన్నమైన బోధ, భిన్నమైన సువార్త మీద ఫైట్ చేయడానికే నేర్పిస్తానన్నాడు. అదే నేర్పించి పంపిస్తారు పాపం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళ దగ్గరుండే ఒక పెద్ద వ్యాధి అన్నమాట. వీళ్ళకి కూడా ఇక్కడ బోధించడం ఏందో నేర్పించరు. ప్రకటించడం ఏందో నేర్పించరు. ఈ భిన్నమైన సువార్త, భిన్నమైన బోధ మీద ఎలా ఫైట్ చేయాలని పంపించేస్తారు. వీళ్ళొచ్చేస్తారు నాయన. అక్కడ నేర్చుకొని వచ్చేస్తారు. వీళ్ళు చెప్పేదంతా కాలమంతా చెప్పేదేంటంటే హల్లెలూయా అనకూడదు. వీళ్ళు చెప్పేదంతా హల్లెలూయా అని చెప్పాలని బైబిల్ ఎక్కడైనా రాసినారా చూపించండి. చూపించండి. ఏడ రాసినారు స్తోత్రం అనకూడదు అని ఎక్కడైనా చెప్పినారా చెప్పండి. చప్పట్లు కొట్టకూడదు ఎక్కడైనా చెప్పుండారా చెప్పండి. సంగీతాలు కొట్టకూడదు కొట్టమని ఏడని చెప్పుండారా చెప్పండి. భాషలు మాట్లాడకూడదు మాట్లాడమని ఎక్కడని చెప్పుండారో చెప్పండి. ఇదే నాయన పాపం వాళ్ళు నేర్చుకొని వచ్చేసింది అదే. ఇంకేమీ లేదన్నమాట. దీన్ని నేర్చుకొని వచ్చి జీవితకాలం అంతా ఏం చేస్తున్నారంటే అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి ఆయన మత శాఖలు ఏ ఊర్లో చూసినా కోకొల్లలుగా ఉండరు. అంటే మత శాఖలని. ఏ ఊర్లో చూసినా కోకొల్లలు. ఏ ఒక్క ఊరిని సాతానుడు వదలల. జనమే లేని ఊర్లో కూడా 100 మంది, 200 మంది కూర్చునే చర్చ్ బిల్డింగ్‌లు కట్టేసినాడు సాతానుడు. జనమే లేరు. కానీ మన ఇంటి పక్కన చర్చ్ ఉన్నది. ఎంతమంది పోతారు నేనడిగితే? ఆ! 5, 6 మంది. ఎంతమంది చర్చ్ అది? దాన్ని దాటుకొని పోతాం మనం. మనం కొన్ని రోజులు క్లాసులు జరిపిన ఒక చర్చి. అది 100 మందికి పైన పడతది. దాంట్లో ఎంతమంది పోతారు? ఓ 15 మంది. జనమే లేరు. బిల్డింగ్‌లు మాత్రం పెద్ద పెద్దవన్నమాట. మనం కూర్చునే రూమ్ ఎంతది? మనం కూర్చున్న రూము చాలా చిన్నది. ఇక్కడ ఏం జరిగిందేనంటే ఏం జరిగిందంటే మత శాఖలు లేని గ్రామాలే లేవు. మత శాఖలు లేని పట్టణాలు కూడా లేవు. ఈ మండలానికంతా కలిస్తే క్రీస్తు సంఘం అంటే ఈ కాళహస్తి మండలంలో క్రీస్తు సంఘము ఎన్ని చోట్లుంది? ఎన్ని గ్రామాల్లో ఉంది? భాస్కర్‌ని అడిగితే చెప్తాడాయన. ఈ ఈ మండలంలో ఎన్ని గ్రామాలు మొత్తము ఎన్ని పంచాయతీలున్నాయి? క్రీస్తు సంఘం ఎన్ని దగ్గరలుంది? మత శాఖలు ఏ గ్రామాన్ని వదలరు. ఏ గ్రామాన్ని వదలరు. వాళ్ళెలంటే ఒక గ్రామాన్ని ముట్టడి వేసిండ్రని బట్టి వాళ్ళు. సరే. ఇప్పుడు అక్కడ ఏర్పడి ఉన్నటువంటి సంఘాల్లో అపోస్తలుల సిద్ధాంతం ఉందా? అది లేదండి. ఎవరి ప్లాన్ ఇది? ఇది ఎవరి ప్లాన్ నాయనా? అపవాది యొక్క ప్లాన్. ఏ గ్రామంలోనూ అపోస్తలుల సిద్ధాంతము ప్రవేశించకూడదు.
ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ కోకొల్లలుగా రకరకాల పేర్లతో చర్చి బిల్డింగ్‌లొచ్చేసున్నాయన్నమాట. కాబట్టి ఈ మండలం అంతట్లో కూడా ఈ ఒక్క దగ్గర చర్చ్ ఆఫ్ క్రైస్ట్, మిగిలిన దగ్గరంతా కూడా మత శాఖలు. అక్కడున్న అలవాట్లంతా ఏందంటే స్తోత్రం అనడము, హల్లెలూయా అనడము, చప్పట్లు కొట్టడము కదా నాయనా! పాటలు పాడడము, వాళ్ళు మ్యూజిక్‌లు వాయించడము, భాషలు మాట్లాడడం. పనికిరానోళ్ళు కూడా లేచి భాషలు మాట్లాడుతుంటారు నాయన. చదువే ఉండదు నాయన. తెలుగు రాదు, తమిళ్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఈ అక్షరం ముక్క రాదు. వాళ్ళు కూడా లేచి నిలబడుకొని భాషలు మాట్లాడుతుంటారండి. భాష ఏందో మనకు అర్థమే కాదు. అది అటు పక్కన పెట్టేద్దాం. భాషలు మాట్లాడేవాళ్ళు. ఇదంతా ప్రజల మధ్యకేమైపోయింది? ఏమైపోయింది ప్రజల మధ్యన? ప్రజల మధ్యన విస్తరించిపోయిందనమాట. ఇదే క్రైస్తవ్యము అని అనుకుంటున్నారు జనాలు. అలాంటి వారి మధ్యకి వెళ్ళి చప్పట్లు కొట్టకూడదు. కానైనా దెయ్యాలు దోలకూడదు. భాషలు మాట్లాడకూడదు. హల్లెలూయా అనకూడదు. స్తోత్రం అనకూడదంటే అక్కడ తిరగబడేది జనాలా? కాదా? జనాలే తిరగబడితే నీవు సువార్తను వాళ్ళకేం ప్రకటించి వాళ్ళని మార్చగలుగుతావు? రాత్రి వెళ్ళినాం మన ఊరికొచ్చినాం సార్. అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఆడ కొట్టందేంటి మన ముగ్గురు అనుకుంటా. ముగ్గురు కొట్టలేదు ఆడ. మీరు చప్పుళ్ళు కొడుతున్నారు కొట్టబాకండి అనమనుకో. వాళ్ళేం ఏం చెప్తారు వాళ్ళ? ఈరోజు ఉదయం లేసి మన ఇంటి కాడికొచ్చి ఎవరో పాస్టర్ ఎప్పుడొస్తాడు మళ్ళీ, మరి మంచి సంగతులు చెప్పినాడు. ఆయనొస్తే మమ్మల్ని పిలవండి అని అనేసిపోయినారన్నావు. చప్పట్లు కొట్టకూడదు అని గాని రాత్రి కరాఖండిగా చెప్పుంటే, తెల్లవారికంతా వాళ్ళొచ్చి వాడేం పాస్టరయ్యా! వాడేం పాస్టర్ అసలు అనేసి వెళ్ళిపోతారు. అనేసి వెళ్ళిపోతే మన దగ్గర వాక్యం ఉన్నా కూడా వినేవాళ్ళు ఎవరు నాయన? ఎవరు వింటారు మన దగ్గర? కాబట్టి చాప కింద నీళ్ళలాగా సాతానుడు ఈ భిన్నమైన సువార్తను, అబద్ధ బోధను ఊరూరకు తీసుకెళ్ళిపోయినాడు. వాడకు తీసుకెళ్ళిపోయాడు. అందువల్ల నేడు మొదటి శతాబ్దంలో ఏమో ఈ అపోస్తలుల బోధ నిమిత్తం వాళ్ళు పోరాడినారు. నేడు మనం ఏం చేయాలా? పోరాడాలి. పోరాడాలంటే ఏం చేయాలి? పోరాడాలంటే ఏం చేయాలి మనము? మీరెక్కడికి వెళ్లి చప్పట్లు కొట్టకూడదని చెప్పబాకండి. ఎవరికీ చెప్పబాకండి. భాషలు మాట్లాడకూడదని. హల్లెలూయా! స్తోత్రం అట్లా చెప్పకూడదని మాత్రం అనబాకండి దయచేసి. అలా అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో మనల్ని చేర్చుకోరనమాట. యోహాన్ ఏమంటాడు? క్రీస్తు బోధన దాక ఎవడైనా వచ్చేస్తే ఇంటి చేర్చుకోవద్దు అంటాడు కదా! చివరికి మనల్ని చేర్చుకోరు వాళ్ళ ఇంట్లో. క్రీస్తు బోధ మన దగ్గర ఉన్నా కూడా మనల్ని వాళ్ళ ఇంట్లో చేర్చుకోరు. అంటే సాతానుడు అలా ప్లాన్ చేసి పెట్టేసినాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమన్నా చేయని మనం వెళ్తాం. సువార్తను ప్రకటిస్తాం. మామూలుగా కాదు. అపోస్తలులు ప్రకటించిన సువార్త సత్యమును ప్రకటిస్తారు. అంగీకరిస్తాడు ఆయన. చాలామంది అంగీకరిస్తారు. ఎందుకంటే సువార్తకు ఆ శక్తి ఉందన్నమాట. శక్తి కలిగిన ఈ సువార్తను నీ నోట నీవు వినిపిస్తూ ఉండగా ఎలాంటి వ్యక్తి అయినా దాన్ని అంగీకరించే అవకాశం ఉందన్నమాట. అందువలన ఈ బోధ నిమిత్తము, ఈ సువార్త నిమిత్తము ఇక్కడ పోరాటం చేయవలసింది ఎవరు? ఆ? ఎవరు? క్రీస్తు శరీరములో అవయవాలే పోరాటం చేయాలి. ఎవరో కాదు నాయన. క్రీస్తు శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఒక పోరాటం అన్న. సరే. మనం ఈ సబ్జెక్ట్‌లోకి వద్దాం. మొదటి శతాబ్దంలో వీరు చెప్పని సంగతులు చెప్పినారని వాళ్ళు ఎవరో ప్రకటిస్తే దాన్ని అపోస్తలులు అంగీకరించరు. సంజాయిషి చెప్పుకున్నారన్నమాట. అలాగుననే వారేం బోధించినారో అది ఫైనల్. దాన్ని అనుసరించే వాళ్ళు మాత్రమే క్రీస్తు యొక్క మహిమను పొందుతారు. చూడండి ఆయన అపోస్తల సిద్ధాంతాన్ని చూద్దాం మనం. మనం ఈ సిద్ధాంతాన్ని క్రమంగా చూస్తా వెళ్తాం అన్నమాట. పేతురు వ్రాసిన మొదటి పత్రిక. ఎందుకంటే ఈయన అపోస్తలుల్లోనే ఆహ్,
సువార్తను ప్రకటించడంలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి అన్నమాట పేతురు. ముందు వరుసలో ఉన్న వ్యక్తి ఆయన. ఆయన తన సిద్ధాంతాన్ని ఎలా బోధించినాడు చూడండి. మొదటి అధ్యాయము 13-16 వచనం వరకు అని అంటాడు. ఎవరికి వ్రాసినాడు అని అంటే, మొదటి శతాబ్దంలో యెరూషలేములో ఉన్న సంఘానికి శ్రమలు రాగా, ఆ సంఘములో ఉన్నవారు అందరూ కూడా చెదిరిపోయినారన్నమాట. ఇతర దేశాలకే చెదిరిపోయినారు. ఆ చెదిరిపోయినటువంటి వారికి ఆయన వ్రాసినాడన్నమాట. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము మొదటి వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం. బ్యాక్‌గ్రౌండ్ చూస్తున్నాం మనం. పేతురు ఎవరికి ఈ పత్రిక రాసినాడో దాని బ్యాక్‌గ్రౌండ్. 8వ అధ్యాయము మొదటి వచనంలో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశములందు చెదిరిపోయిరి. దేశాలకే చెదిరెళ్ళిపోయినారన్నమాట వాళ్ళు. వారికి అనగా సంఘములో శ్రమలు వచ్చి, హింసలు వచ్చి చెదిరిపోయినారే, వారికి ఈ పత్రికను అపోస్తలుడైన పేతురు రాసినాడు. కాబట్టి పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆ 2 వచనాల్లో చూడండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అను దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. ఎన్ని దేశాలకు చెదిరిపోయినారు వీళ్ళు? 5 దేశాలకు ఒక సంఘంలో శ్రమలు హింసలు వస్తే 5 దేశాలకు చెదిరెళ్ళిపోయినారు. వాళ్ళకు రాసినాడు దీన్ని. వాళ్ళెవరు వాళ్ళంటే వాళ్ళు సంఘస్థులు. ప్రస్తుతము యెరూషలేములో లేరు వాళ్ళు. యెరూషలేముకు బహుదూరమైన దేశాల్లో వాళ్ళు ఉన్నారన్నమాట. అక్కడ చెదిరిపోయిన సంఘంలో ఉన్న వ్యక్తులకు రాస్తూ ఏమని ఆయన బోధించినాడు చూడండి. ఆయన సిద్ధాంతం. మొదటి అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు. మీరు మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. ఏమంటాడు నాయన? మీ మనస్సు అను నడుము కట్టుకొని. నడుము ఎందుకు కట్టుకోవాలి నాయన? నడుము కట్టుకోవడం ఎందుకు? కొంతమందికి నడుము నిలబడుతుంది ఆయన పని చేసేటప్పుడు. నడుము నిలబడదు అనమాట కొంతమంది. కానీ ఎప్పుడు గమనించండి. ఒక బరువు మోయాలంటే కొంతమంది నడుము నిలబడదు. అప్పుడేం చేస్తారంటే నడుముకి ఒక టవలేసి గట్టిగా కడతారనమాట. కట్టి ఒక బరువు తీసి పైన పెట్టుకుంటారు. ఎంత దూరమైన పోతాడనమాట. అడవికి వెళ్ళి వచ్చే వాళ్ళని చూడండి. ఆ నడుముకి ఒక టవల్ బిగిచ్చేసి బరువును తీసుకొని వస్తుంటారు. అంటే విశ్వాసములో నిలబడాలి అంటే ఏమంటాడు ఈయన? అంటే దేనికి నడుము ఉందంటాడు ఆయన? మనస్సుకు నడుము ఉంది. ఈ నడుముగా చెప్పింది ఆయన. నిబ్బరమైన బుద్ధి గలవారై మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారు. మీ మనస్సుకు ఉన్న నడుమును కట్టుకోండి అని అంటాడు. అంటే ఒక మనుషుడు తన మనస్సు ఎలా పోతుందో అలా వెళ్ళిపోతాడు మనిషి. తన మనస్సుకు నచ్చిన విధంగానే ఒక మనిషి ఉంటాడు. తన మనస్సును బట్టే ఒక మనుషుడు మాట్లాడుతాడు. తన మనస్సును బట్టే ఒక మనుషుడు క్రియలు చేస్తాడు. బలవంతుడైన, బలహీనుడైన వాడు ఎవరిని అనుసరిస్తాడంటే తన మనస్సును అనుసరిస్తాడన్నమాట. నీ మనస్సు ఎస్ అంటే నీవు ఎస్ అంటావు. నీ మనస్సు నో అంటే నీవు నో అంటావు. ఒక మనుషుడు
ఎవరి మాట వినకపోయినా తన మనసును మాత్రం వాడు అంగీకరిస్తాడన్నమాట. తన మనస్సు చెప్పిన విధంగానే అతడు నడుచుకుంటాడు, ప్రవర్తిస్తాడు. కాబట్టి వీళ్ళకేం జరిగింది ఈడ? సంఘంలో ఏం జరిగింది నాయన? హింసలొచ్చినాయి. శ్రమలొచ్చినాయి. ఈ శ్రమలు రాక ఏమైనారు వీళ్ళు? చెదిరిపోయినట్టు ఏం జరిగిందాడ? ఇండ్లున్నాయి, వాకిళ్ళున్నాయి, పొలాలున్నాయి, ఆస్తులన్నీ యెరూషలేములోనే ఉన్నాయి. ఉన్నదంతా ఈడనే. వెళ్ళిపోయేసరికి ఎలా వెళ్ళిపోయినారు వాళ్ళు? ఏది తీసుకొని తీసుకోకుండా వెళ్ళిపోయినారన్నమాట. మనసంతా ఏడుంటది? ఎక్కడుంటది నాయన? తాము విడిచి వచ్చిన వారి ఇండ్లు, వారి ఊరు, వారి పొలాలు, మనసంతా ఆడుంటదన్నమాట. మనసు ఆడుంటే ఆ మనస్సులో క్రీస్తు ఉంటాడా? ఆ మనసులో క్రీస్తు ఉంటాడా? క్రీస్తు ఉండడనమాట. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన బోధించిన ఈ సంగతులు చూడండి. ఆయన ఇలా అన్నాడనమాట. ఎఫెసీ 3వ అధ్యాయం 15, 18 వచనాలలో మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. క్రీస్తు ఎక్కడ నివసించాలంటాడు? హృదయంలో నివసించాలి. అలాగే క్రీస్తు ఎక్కడుండాలి? ఆయన పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15, 16 వచనాలు ఇక్కడేమంటాడంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని అన్నాడు. క్రీస్తు హృదయములో నివాసం ఉండాలి. క్రీస్తును ప్రభువుగా ఎక్కడ ప్రతిష్ఠించాలి? హృదయంలో ప్రతిష్ఠించాలి. కనుక హృదయంలో క్రీస్తు ఉంటే మనసులో ఉన్నట్టే, మనసులో ప్రభువు ఉంటే హృదయంలో ఉన్నట్టు. కానీ ఇక్కడ వారి మనస్సులు ఏమైపోయినా, అక్కడికి ఏమైపోయినాయన? ఏ పట్టణంలో హింసలు వచ్చినాయో ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయింది ఎవరినైనా? కేవలం బాప్తిస్మం పొందిన వారు వెళ్ళిపోయినారు. ఒక ఇంట్లో బాప్తిస్మం పొందిన వారు వెళ్ళిపోతే మిగిలిన వారు ఆ ఇంట్లో ఉన్నారు కదా, ఉండారు. వీళ్ళ మనసంతా ఎక్కడుంటుంది? విడిచి వెళ్ళినారే ఆ కుటుంబం మీద ఉంటుంది అనమాట కదా నాయన. దేశాల మీద చెదిరెళ్ళిపోయినారు అనమాట. అందువలన అపోస్తులుడు ఏమన్నాడు అక్కడ? మీ మనస్సును నడుము కట్టుకోండి. ముందు విశ్వాసంలో నిలబడాలంటే మనస్సు అనే నడుముని పట్టేసుకోండి అంటాడు. మీ మనస్సు అను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. బుద్ధి చెదిరిపోకూడదు అన్నమాట. అంటే బుద్ధి చెదిరిపోయిందంటే ఎలా ప్రవర్తిస్తారో తెలియదు, ఎలా మాట్లాడతారో కూడా తెలియదు అన్నమాట. అందువల్ల ఈయనేమంటాడంటే నిబ్బరమైన బుద్ధి కలవాలి. అంటే మీ బుద్ధి ఉంది, బుద్ధి ఏం కావాలా? నిబ్బరించాలి. దేన్ని నిబ్బరించాలి? కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయినారు. అక్కడ సంఘస్థులే ఉన్నారు, ఎవరికి వారు ఒంటరిగా ఉన్నారు. ఒంటరిగా ఉంటే బుద్ధి ఏమవుతుంది నాయన? చెదిరిపోతుంది అనమాట. మీ మనస్సు అనే నడుము కట్టుకోండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. ఒంటరిగా ఉన్నామని ఫీల్ అవ్వకండి. అందువలన మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మీ హృదయాలు ఆయన ఉంటే మీ వాడు లేకపోవచ్చు. మీ హృదయంలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు. మీ హృదయంలో విశ్వాసం ద్వారా క్రీస్తు నివాసం ఉన్నాడు. మీరు మీ నివాసాలు వదిలేసి వచ్చేసినారు అనుకోపోకండి. మీలోనే క్రీస్తు నివాసం ఉన్నాడు. మీలోనే క్రీస్తు ప్రభువుగా ఉన్నాడు. అందువలన నిబ్బరమైన బుద్ధి కలిగి మీ మనస్సు అని నడుము కట్టుకోండి అని అంటాడు. ఎంత పెద్ద మాటలు చూడండి. సార్ నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. క్రీస్తు ప్రత్యక్షం అవుతాడు. ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు ఆయన?
తీర్పు దినమున వస్తాడు, ఆయన వచ్చేస్తాడనమాట. మీకు తేబడు కృప. అంటే మీ కొరకు ఆయన ఏం తీసుకొస్తాడు? కృపను తీసుకొస్తాడు ఆయన. ఆయన మీకు ఒక కృపనే తీసుకొచ్చేస్తాడనమాట. ఆ కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి అంటాడు. అని ఏం కృప తీసుకొస్తాడు ఆయన? కృప అంటే ఏందాడ? కృప తీసుకొస్తాడు యేసు ప్రభు. ఎవరి కోసము? మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలిగి క్రీస్తును హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడము, క్రీస్తు విశ్వాసం ద్వారా హృదయాల్లో నివసించడం, ఇలాంటి వారి కొరకు ఆయన ఒక కృపను తీసుకొస్తాడు. ఆ కృప విషయంలో నిరీక్షణ కలిగి ఉండండి మీరు అని అంటాడు. కాబట్టి క్రీస్తు ఏ కృపను తీసుకొస్తాడు ఆయన? ఆయన వస్తాడు కదా! ఆయన వచ్చేటప్పుడు ఏ కృప తీసుకొస్తాడు? ఆయన వచ్చేటప్పుడు మనం చెప్పుకున్నాం కదా నాయన, అనేకులు ఆయన చూసి ఏం చేస్తారు? మీకోసం ఏం తీసుకొస్తాడు ఆయన? తీసుకొస్తాడు. అది చెప్తాడు. మీకోసం కృప తీసుకొస్తాడు. ఆయన్ని చూడగానే అనేకులు రొమ్ము అయ్యో! మీ కొరకు ఆయన ఒక ప్రత్యేకమైన దాన్ని తీసుకొస్తాడు. కృపను తీసుకొస్తాడు. ఆ కృప విషయంలో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి మీరు. కాబట్టి క్రీస్తు తీసుకొని వచ్చేటువంటి కృప చూడండి, సింపుల్ నాయన, సింపుల్. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని, అది నాయన కృప. ఆయన తీసుకొచ్చే కృప. అది ఎవరికి ఆ కృప? క్రీస్తు యొక్క మహిమను పొందిన వారికి. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీ కొరకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగిన వారయ్యండి అని వాళ్ళు చెప్తాడన్నమాట. సరే, నెక్స్ట్ 14, 16 వచ్చినారు. ఈ కృప విషయమై నిరీక్షణ కలిగి ఉండాలి వారు. నంబర్ 1. నంబర్ 2 ఏమంటాడంటే, ఆ నిరీక్షణ గురించి చెప్తాడనమాట. ఎలా నిరీక్షించాలి? అంటే ఈ కృప, క్రీస్తు తేబడే కృప విషయంలో ఎలా నిరీక్షణ కలిగి ఉండాలి అనేదాన్ని 14, 16 వచనాలు చెప్పినాడు. ఇక్కడ దేవుని వైపు నుంచి చెప్తూ వస్తున్నాను మొదట ఆయన. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఏమై ఉండమంటాడు? పరిశుద్ధులై ఉండుడి. ఇది నా సిద్ధాంతం మేడం. ఈ పత్రికలో మొదటి సిద్ధాంతం ఇదన్నమాట. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కనుక సంఘములో ఉన్న వ్యక్తులు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధతను కలిగి ఉండాలి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. ఇది ఏమంటాడట ఆయన?
నీ ప్రవర్తనే పరిశుద్ధంగా ఉండాలని అంటాడు. ఎందుకంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి గుణ లక్షణ స్వభావాలు ప్రవర్తన మీద ఆధారపడి ఉందన్నమాట. ఒకడు మంచి ప్రవర్తన కలిగితే వాని వ్యక్తిత్వంలో మంచి స్వభావాలుంటాయి. ఒకడు చెడ్డ ప్రవర్తనను కలిగి ఉంటే వాని వ్యక్తిత్వంలో చెడ్డ స్వభావాలుంటాయన్నమాట. 18వ వచనంలో మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా అన్నాడు. ఇక్కడ వ్యర్థమైన ప్రవర్తన ఒకటుంది. ప్రవర్తన ద్వారా ఒక వ్యర్థత కలుగుతుంది వ్యక్తిత్వంలో. 2వ అధ్యాయం 12వ వచనంలో మంచి ప్రవర్తన గలవారై అనన్నాడన్నమాట. అదే 2వ అధ్యాయం 15వ వచనంలో యుక్త ప్రవర్తన గలవారై అనన్నాడు. అంటే సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి అని అంటాడన్నమాట. సమస్త ప్రవర్తన. కానైనా అంటే సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? అసలు మన ప్రవర్తనలో ఉండవలసినవి ఏవి? ఒక మనుషుడు వేటిని తెలుసుకోవడానికి కాంక్షిస్తాడనమాట. ఏదేదో తెలుసుకోవడానికి కాంక్షిస్తాడు. కుతూహల పడతాడు. కానీ తన ప్రవర్తనను మాత్రం తెలుసుకోవాలి అని అనుకోడనమాట. నా ప్రవర్తన ఎలా ఉంది అని తెలుసుకోవడం లేదు ఏ మనిషి కూడా. ప్రవర్తించేది మనుషులే. కానీ తమ ప్రవర్తన గురించి అస్సలు తెలుసుకోరనమాట. నా ప్రవర్తన ఎలా ఉంది? ప్రవర్తనను బట్టి స్వభావాలుంటాయి. అందువలన నేను మంచి ప్రవర్తన కలిగి ఉన్నానా? లేక వ్యర్థ ప్రవర్తన కలిగి ఉండానా? ఈ ప్రవర్తన చూడండి 22, 23 వచనాలు. నీ ప్రవర్తనలో ఇలా ఉండాలంటాడాయన. మొదటి అధ్యాయం 22, 23 వచనాలు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. అంటే నీ ప్రవర్తనలో ఏముండాలంటాడు ఆయన? మిక్కటమైన ప్రేమ. అంటే ప్రవర్తనలో ఏముండాలంటాడు ఆయన? మిక్కటమైన ప్రేమ అంటాడు. మిక్కటమైన ప్రేమ అంటే ఏంది నాయనా? మిక్కటమైన ప్రేమ. హ్మ్. ఈ మధ్య ఒక ఒకతను తేనె అమ్ముకుంటూ వచ్చినాడనమాట. తేనె ఒరిజినల్ అనేది మీరెవరికైనా తెలుసా నాయనా? తేనె ఒరిజినల్, అది డూప్లికేట్ అనేది మీరెవరికైనా తెలుసా? ఆ! ఎలా అంటే?
హ్మ్. హ్మ్. పాకం కూడా కిందకెళ్ళిపోతది నేను. బెల్లం పాకం ఉంది. అది కూడా నీళ్ళలో వదిలితే కిందకెళ్ళిపోద్దనమాట. ఆ! అంటే రకరకాలుగా దాన్ని అది క్వాలిటీదా? కాదా? అనేది తెలుసుకోవడానికి రకరకాల టెస్టింగ్‌లున్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ మిక్కటమైన ప్రేమ. ఎవరైనా వస్తే తేనె తీసుకొని మా అమ్మకి చెప్తాను నేను. అమ్మ అది రైటా కాదో చూడమని. వాళ్ళకి తెలుసు ఆమెకు తెలుసు. ఆమె ఆహ్, తెలుసా మా నాయనకి తెలుసు, మా అమ్మకి తెలుసు. ఆమె చూసి నాన్న ఇది బాగుంది. ఒకసారి టెస్ట్ ఒక కాగితం మీద పోయమంటది. చూస్తది. తర్వాత దాన్ని నాలుక మీద దాని టేస్ట్ చూస్తదనమాట. తేనంటే అన్నీ ఒకే తేనెలు కాదు నాయన. చెట్టు తేనుంది, పుట్ట తేనుంది, పుల్ల తేనుంది. పుల్లంటే పుల్లకి కడతదనమాట. బండల్లో కట్టే తేనుందనమాట. ఒక్కొక్క తేనె ఒక్కొక్క టేస్ట్ అది. కొన్ని తేనె కొన్ని రకాల తేనె చిక్కగా ఉంటదనమాట. కొన్ని కొన్ని తేనెలు పల్చగా ఉంటాయి. కొంచెం పలసగా ఉంటాయన్నమాట. ఏదేమైనా అది తెలిసిన వాళ్ళకి అది మిక్కటమా కాదని తెలిసిపోద్ది. మిక్కటం అంటే కలపడం లేనిది. కల్తీ లేనిదనమాట మిక్కటం. ఇక్కడేమంటాడాయన? ఏం పదాన్ని వాడినాడాయన? మిక్కటమైన ప్రేమ. ఈ మిక్కటమైన ప్రేమను అవలంబించేవారు ఎవరైతే ఉండారో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటది? పరిశుద్ధమైన ప్రవర్తన. కాబట్టి ఇక్కడ ప్రేమను ప్రతి వ్యక్తి కలిగి ఉన్నారు. అంటే ప్రేమ అనే ఈ స్వభావము ప్రతి వ్యక్తిలో ఉంది. ఈ ప్రేమను కొందరి దగ్గర మిక్కటంగా చూపిస్తాం మనం. మరి కొంతమంది దగ్గర ఈ ప్రేమను మిక్కటంగా మనం చూపించలేమన్నమాట. అంటే ఇక్కడేందంటే ప్రేమలో కల్తీ లేకుండా మనం చూపించగలము. అదే ప్రేమలో కల్తీని మిళితం చేసి కూడా చూపించగలము. ఇది మనిషి యొక్క తత్వం అన్నమాట. ఈ ప్రేమించే స్వభావం కేవలము మానవులకు మాత్రమే ఉంది. జంతువులకు, పక్షులకు లేవన్నమాట. కనుక నీ నీ గర్భవాసంలో పుట్టిన పిల్లలున్నారా? వారి మీద నీవు చూపించే ప్రేముందే అది మిక్కటమైన ప్రేమ నాయన. మిక్కటమైన ప్రేమ. దాని అర్థమేంది నాయన? పిల్లల దగ్గర చూపించే ప్రేమ మిక్కటమైన ప్రేమ. దాని అర్థమేంది? అవేవి దాంట్లో ఉండవులే. బిడ్డల మీద చూపిస్తే ప్రేమ కల్మషం ఏమి ఉండదు. అంటే ఆ మిక్కటమైన ప్రేమ అంటే ఏందాడ? బిడ్డల దగ్గర కల్మషం ఏమి చూపించము. ప్రేమ మిక్కటంగా ఉంటది. దాని భావం ఏందని అంటారు నేను. ఏంది దాని భావం ఏంది? ఏనండి ఎవరు చెప్తారా? మిక్కటమైన ప్రేమ అంటే ఎవరు చెప్తారా? ఆ! వారి వద్ద మనమేమి ఆశించకుండా వాళ్ళు ఖర్చు పెడుతుంటాం అన్నమాట. మనమేమి ఆశించం నాయన. పుట్టింది మొదలుకొని ఒక నోట్స్ ఒకటి పెట్టుకొని రోజు లెక్కలు వేసి కదా! స్నానపు సబ్బులు ఇన్ని కొన్నాను, పౌడర్‌లు ఇన్ని కొన్నాను, బట్టలు ఇంత కొన్నాను, తలకు నూనె ఇంత కొన్నాను. కానీ ఇవన్నీ రాసి పెట్టుకొని వాడొక వయసొచ్చిన తర్వాత, జాబొచ్చిన తర్వాత నీ జీతమంతా గూడా ప్రతి నెలలకి ఆ జీతమంతా నాకిచ్చేద్దు. ఇంత ఖర్చు పెట్టున్నాను నేను అని లిస్ట్ వాడి ముందు పెట్టమను. ఈ మిక్కటమైన ప్రేమలో తాను నష్టపోయినా ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారు బాగుండాలి. అది నాన్న మిక్కటమైన ప్రేమ. తాను నష్టపోయినా పర్వాలా. తన ప్రేమను పొందేవారు క్షేమంగా ఉండాలి. వాళ్ళు బాగుండాలి. కాబట్టి ఇక్కడ క్రీస్తు యేసు ఉన్నారు చూడండి. ఆయన ప్రేమించినాడు. ఎవరిని ప్రేమించినాడు ఆయన? ఎవరిని ప్రేమించినాడు ఆయన? పాపులను ప్రేమించినాడు.
పాపులమైన మనల్ని ప్రేమించిన మనల్ని ప్రేమించి ఏం చేసినాడు ఆయన? తన ప్రాణమును సిలువలో బలిగా అర్పించినాడు. ఏం ప్రేమ అది? దాన్ని కూర్చొని డబ్బులు వసూలు చేయాలంటే ఎంతమంది దగ్గర వసూలు చేయాలి నేను? ఒక లెక్క పెట్టేసి ఆయన మీకోసం నా ప్రాణం పెట్టినాను. నా ప్రాణం విలువ అంత. మీరు రక్షణ పొందినారు. చెల్లించండి అంటే ఆయన ప్రాణానికి మనం విలువ కట్టగలమా? క్రీస్తు యేసు యొక్క ప్రాణమునకు మనం విలువ కట్టగలము. ప్రభు అంటాడు, ఒకడు లోకమునంతటిని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే మనకేం ప్రయోజనం? అంటే లోకం ఒకవైపు పెట్టి, ప్రాణాన్ని ఒక వైపున పెడితే ఏది విలువైంది అంటాడు ప్రభువు? ప్రాణం విలువైంది అన్నప్పుడు యేసు ప్రభు యొక్క ప్రాణం ఇంకెంత విలువైంది? ఇంకెంత విలువైంది? ఆయన ప్రాణానికి మనం విలువ కట్టగలము అని అడగండి. ఎందుకంటే ఆయన ప్రేమ ఎలాంటిది? క్రీస్తు యేసు యొక్క ప్రేమ ఎలాంటిది? మిక్కటమైన ప్రేమ. మన నుంచి ఏం ఆశించడు ఆయన. దేవుని ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన. ఎవరిని? క్రీస్తుని. ఎక్కడ అనుగ్రహించినాడు ఆయన? సిలువలోకి అనుగ్రహించినాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మిక్కటమైన ప్రేమ. క్రీస్తు యేసు యొక్క ప్రేమ మిక్కటమైన ప్రేమ. ఆ పక్షములో సంఘములో ఉన్న వారి ప్రేమ ఎలా ఉండాలి? మిక్కటమైన ప్రేమగా ఉండాలన్నమాట. ఈ అపోస్తుల సిద్ధాంతం అనేది. ప్రేమ మిక్కటంగా ఉండాలి. నీవు చూపించే ప్రేమకు ప్రతిఫలంగా ఏదైనా పొందాలి అని అనుకుంటే అది మిక్కటమైన ప్రేమ కానే కాదు. సంఘములో నీవెవరినైతే ప్రేమిస్తావో ఆ ప్రేమకు ఫలితంగా ఏదైనా పొందాలి అని అనుకుంటే అది మిక్కటమైన ప్రేమ కాదు. అది వేషధారణతో కూడిన ప్రేమ అన్నమాట. కల్తీ ప్రేమ. నాకు చాలా మంది తెలుసు. నేను ప్రేమను చూపించాలనే కాంక్ష ఉంటుంది. ప్రేమ చూపిస్తారు. కానీ దానికి ప్రతిఫలంగా ఏదో ఆశిస్తారనమాట. కాబట్టి అది మిక్కటమైన ప్రేమ కావచ్చు గానీ, అది మిక్కటమైన ప్రేమ కాదు. అపోస్తల సిద్ధాంతం వాళ్ళేం చెప్తారు? మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి అని. దాని అర్థమైంది నాయన? నేను ప్రేమించడం వలన నాకు నష్టం కలిగిన వారి నుంచి నేను దేనిని ఆశించను. దేన్ని ఆశించను. అది మిక్కటమైన ప్రేమ. అందువల్ల ఈయనేమంటాడంటే 22, 23 వచనాల్లో మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు. అక్షయ బీజం అంటే ఏంది నాయన? వాక్యం అన్నమాట. 24వ వచనములో సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. కాబట్టి ఇక్కడ అక్షయ బీజం అనగా వాక్యము. సువార్త అనే వాక్యం అన్నమాట. ఆ సువార్త అనే వాక్యం అనే అక్షయ బీజము నుండి మనము పుట్టింపబడ్డాం అన్నమాట. కదా నాయనా? అందువలన నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు ఏం కలగాలి ఈడ? నిష్కపటమైన సహోదర ప్రేమ ఒక వ్యక్తిలో కలగాలి. ఆ ప్రేమ నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత. ఈ నిష్కపటమైన ప్రేమను చూపించాలంటే ఏం చేయాలంటాడు ఆయన? మొదట సత్యమునకు విధేయులు కావాలి. ఎవరు కావాలి?
సత్యమునకు విధేయులు కావాలి. కాబట్టి ఇక్కడ పిలాతు అడిగిన ప్రశ్న ఏంది? సత్యమనగానేమి? సరేనా? కాబట్టి ఇక్కడ సత్యం అంటే ఏంది? కదా! నేనే మార్గమును, సత్యమును, జీవమును. యోహాను 14 అధ్యాయం 6 వచనం. కాబట్టి సత్యమునకు విధేయులు అవ్వడం అంటే దాని అర్థం ఏంది? క్రీస్తుకు విధేయులు కావడం. క్రీస్తుకు విధేయులు అవ్వడం అంటే దాని అర్థం ఏంది? ఆయన బోధించిన బోధకు విధేయులు కావడం. క్రీస్తు బోధకు విధేయులు కావడం. అందువలన క్రీస్తు బోధన తేక మీ ఇంటికి ఎవరైనా వస్తే మీ ఇంట చేర్చుకోవద్దు. వానికి శుభమని చెప్పొద్దు అంటారు. కాబట్టి ఇక్కడ క్రీస్తుకు విధేయులు కావాలి. అంటే ఈ మిక్కటమైన ప్రేమను చూపించింది ఎవరు? ఈ మిక్కటమైన ప్రేమను చూపించింది ఎవరు నాయన? క్రీస్తు. ఆ మిక్కటమైన ప్రేమ ఎవరిలో ఉంది? కాబట్టి ఈ సత్యమునకు విధేయులు కావాలి. అంటే క్రీస్తునకు విధేయులు కావాలన్నమాట. ఎందుకు క్రీస్తుకు విధేయులు కావాలి? క్రీస్తుకు విధేయులైన వారు క్రీస్తు యొద్ద నేర్చుకుంటారు. క్రీస్తుకు అవిధేయులైన వారు క్రీస్తు యొద్ద నేర్చుకోరు. క్రీస్తుకు విధేయులైన వారు క్రీస్తును అంగీకరిస్తారు. క్రీస్తుకు అవిధేయులైన వారు ఆయన్ని అంగీకరించరు. కాబట్టి క్రీస్తుకు విధేయతను కలిగి విధేయులు కావాలి మనం. సంఘములో ఉన్న పురుషులైనా, స్త్రీలైనా క్రీస్తుకు విధేయులు కావాలి. నెంబర్ 1 విధేయులు కావాలన్నమాట. అంటే ఆయన బోధించినాడు అంతే. సత్యమునకు విధేయులవుట చేత. నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయ్యుండి. ఎవరైతే సత్యమునకు విధేయులవుతారో వారి మనసు ఏమవుతుంది? మనస్సు మనస్సు పవిత్రపరచబడుతుంది. అంటే ఎవరు సత్యమునకు విధేయులవుతారో వారి మనస్సు పవిత్రపరచబడుతుంది అన్నమాట. అందువలన ఈ 13వ వచనంలో ఏమన్నాడు ఆయన? మీ మనస్సు అను నడుము కట్టుకొని అని అన్నాడు. కనుక ఇక్కడ మనస్సు పవిత్రంగా ఉంటే ఆ మనస్సులో పవిత్రమైన ఆలోచనలు వస్తాయి. పవిత్రమైన తలంపులు ఏర్పడతాయి మనస్సులో. మనస్సు అపవిత్రంగా ఉంటే అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపులు వస్తాయన్నమాట అక్కడ. కనుక మనసు పవిత్రంగా ఉండాలి అనంటే ఆ వ్యక్తి ఎవరికి విధేయుడు కావాలా? విధేయుడు కావాలా? క్రీస్తుకు విధేయులు. మనస్సు పవిత్రంగా ఉంటుందన్నమాట. ఎవరి మనస్సు పవిత్రంగా ఉంటుందో వాటి గురించి ఏం చెప్పినాడు ఆయన? వాళ్ళు మాత్రమే ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటంగాను ప్రేమించే అవకాశం ఉందన్నమాట. వీళ్ళు మాత్రమే హృదయపూర్వకంగా మిక్కటంగా ప్రేమించేస్తున్నారు. ఈ మిక్కటమైన ప్రేమ క్రీస్తునకు విధేయులైనటువంటి వారిలో ఏర్పడే ఈ పవిత్రమైన మనస్సు నుండి ఈ మిక్కటమైన ప్రేమ ఏర్పడుతుంది. హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. అపోస్తుల సిద్ధాంతం ఉన్నాయి. కనుక మనం సంఘంలో ఇప్పటి వరకు కూడా ప్రేమిస్తున్నాం. మనం ప్రేమించే ప్రేమలో ఎక్కడైనా కపటం ఉందా? ఎవరి మీదైనా చూపించే ప్రేమలో మనలో కపటం ఉందనగా ఆ మనస్సులో చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఇక చూడండి నాయన, ప్రేమించడం అంటే ఏంది నాయన? ప్రేమించడం అంటే ఏంది? సంఘంలో ప్రేమించడం అంటే ఏంది? సంఘంలో ఉన్న వ్యక్తుల యొక్క న్యాయమైన అవసరాల్లో
మనం పాలిభాగస్తులు కావడం అన్నమాట. మనకిక్కడ న్యాయమైన అవసరాల్లో మనం పాలిభాగస్తులవుతాం. ఇప్పుడు ఒక స్త్రీకి సంఘంలో ఉన్న ఒక స్త్రీకి ఒక సత్క్రియ చేయాల్సొచ్చింది. ప్రేమ చూపించాల్సొచ్చింది. ఒక పురుషుడు ప్రేమ చూపించాలనుకోండి ఏమవుతది నాయనాడ? సహజంగా ఏమవుతదాడ? దేన్ని బట్టి ప్రేమను చూపించే పరిస్థితులున్నాయి ఆడ? ఎ ఎ లోలోపల అర్థమైపోయింది మీకు. కానీ చెప్పడానికి ఎట చెప్పాలో తెలియటం లేదన్నమాట. ఒక స్త్రీ ఉంది. ఆమె ఒక అవసరంలో ఉంది. సంఘంలో ఒక పురుషునికి తెలిసింది. అతడు సత్క్రియలు చేయాలి అన్న ఆలోచన ఉందన్నమాట. సత్క్రియ చేయగలిగే అవకాశం, ప్రేమను చూపించగలిగే అవకాశం ఒక స్త్రీకి చూపించగలిగే అవకాశం దొరికింది. నంబర్ 1 నీ భార్య ఒప్పుకోదనమాట. ఒక స్త్రీకి సత్క్రియ చేయాలంటే నంబర్ 1 నీ భార్య ఒప్పుకోదు. ఆమెందుకు ఒప్పుకోదు? ఎందుకు ఒప్పుకోదు? కాబట్టి ఎక్కడ గూడా సమాజంలో ఒక పురుషుడు ఒక స్త్రీకి ఏదైనా ఒక మంచి చేస్తే అందులో నుంచి ఆ పురుషుడు దేన్నో ఆశిస్తాడు. సామెత ఒకటుంది నాయన. చెంబు పెట్టేసి బిందెత్తుకొని పోయే రకం అనేసి. సామెత ఒకటుందన్న. ఎప్పుడైనా విన్నారా దాన్ని? చెంబు పెట్టేసి బిందెత్తుకొని పోవడం అనేది. ఒక పురుషుడు ఏ స్త్రీకైనా ఒక చిన్న హెల్ప్ చేస్తే ఆ స్త్రీ యొక్క శీలాన్ని కోరుకుంటాడు పురుషుడు. అది చాలా బ్యాడ్ నాయనది. ఇప్పుడు గాదు ఈ సమాజంలో తరతరాలుగా ఆనవాయితీ ఉందన్నమాట. పురుషుని యొక్క శరీరానికి డబ్బులిచ్చే వాళ్ళెవ్వరు లేరు. మీరు చూడండి మగవాడు నేను ఆహా! ఊహా అంటుంటాడు. వాడి శరీరానికి డబ్బులిచ్చేవాళ్ళు ఎవరు లేరు. కానీ స్త్రీ శీలానికి డబ్బులిచ్చేవాళ్ళున్నారనమాట ఇంకా గూడా. ఇది ఆనవాయితీగా వస్తోందనమాట. అందువలన నీ భార్య ఏ స్త్రీకైనా సత్క్రియ చేయాలంటే ఆమె ఒప్పుకోదు ముందు. ఎట్ట బోయి ఎట్టొస్తదో ఆమెకు భయమనమాట. ఆమెకు భయం. లేదు ఆమెకు తెలియకుండా నీవు సత్క్రియ చేసినావా అది రైటే గాదు. అస్సలు రైట్ గాదు నాయన. నీ భార్యకు తెలియకుండా సత్క్రియను నీవు చేయకూడదు. ఎందుకంటే ఆమె? శరీరంలో ఆమె శరీరమే. ఈయన శిరస్సు. నీ శరీరానికి తెలియకుండా నీవు సత్క్రియ చేస్తే అది దాపరికం అవుతదన్నమాట. ఆమేమన్నా అనుకుంటదేమో అని నువ్వు సత్క్రియ చేసేసినావు. ఆమెకు తెలిస్తే ఆమె ఒప్పుకోదబ్బా! ఆమెకు తెలియకుండా సత్క్రియ చేసినానంటావు. ఇంకో రోజు కన్నా తెలీదా? ఏనాయనా ఇంకో రోజు కన్నా తెలీదా? ఆ తెలిసినప్పుడు నీవు ఆమె ముందు దోషిగా నిలబడాల్సొస్తుంది. ఎందుకు చేసినావు? నాకు చెప్పకుండా ఎందుకు చేసినావు? నీవు ఒక దోషిగా, ఒక శిరస్సొచ్చి శరీరానికి ఇట్ట నిలబడాలన్నమాట. శరీరం ముందు శిరస్సు ఇట్ట నిలబడాలన్నమాట. బహు నేరం అన్నమాట. కనుక సత్క్రియను చేయాలి అనంటే నీ భార్య నీవు కలిసి ఇద్దరి సమ్మతి చొప్పున సత్క్రియ చేయడం. అది కూడా అది నిజంగా వారికి అవసరమైతే. ఆ అవసరతలో సత్క్రియ చేయడం. ఇద్దరు కలిసి. భార్య లేకుండా ఉంది. ఇంకా పెళ్లి కాలేదా నీకు? పెళ్లి కాని వాడు సత్క్రియ చేయాలనుకోండి. ఎట చేయాలి నాయనా? ఎట చేసేయాల? డింగని ఆయన పోయి తీసుకొని ఇచ్చేస్తే దాని అర్థమేంది? రైట్ కాదనమాట. ఎప్పటికి అది రైట్ కాదనమాట. కాబట్టి ఒక సత్క్రియను పెండ్లి గాని యువకుడు చేయాలి అనంటే తన బోధకుని మీట్ అవ్వాలి. నేను ఇలా వింటూ ఉన్నాను. అది వాస్తవమో కాదో మీకు తెలుసా? తెలీదా? ఏనాయనా? మీకు తెలుసా? తెలీదా? అందరి గురించి వాడికి తెలుసనమాట. యెస్ తెలుసు. మీకు తెలుసు కాబట్టి నేను చేయగలిగే అవకాశాలున్నాయి నా దగ్గర. చేద్దామా? ఓకే. ఎవరి మూలంగా చేయాలి నాయనా? బోధకుని మూలంగా చేస్తే అది రైట్ అన్నమాట. లేదు నీవే ఎళ్ళిపోయి చేసేస్తే చాలా మంది నాయన
ఆడవాళ్ళకి ఒంటరిగా హెల్ప్ చేసే అలవాటు ఉందన్నమాట. అది అవసరాన్ని బట్టి ఆడవాళ్ళు హెల్ప్ పొందాలనే ఆలోచన ఉంటదేమో గానీ, ఆ హెల్ప్ చేసిన వాళ్ళ హృదయాల్లో, మనస్సుల్లో నిష్కపటం అనేది ఉండదనమాట. మిక్కటమైన ప్రేమ ఉండదనమాట. కపటమైన ప్రేమ ఉంటదనమాట. అందువలన కపటమైన ప్రేమ అయితే ప్రవర్తన ఏమవుతది? వ్యర్థమవుతది. వ్యర్థం అంటే ఏంది నాయన? పనికిరాదు. దేనికి పనికిరాదది? నీ వ్యక్తిత్వంలోనికి ఆ స్వభావం పనికిరాదనమాట. నీ వ్యక్తిత్వానికి ఆ స్వభావం పనికిరాని స్వభావం. దాన్ని తీసుకొని తీర్పు దినానికి పోలేవన్నమాట. తీర్పు దినానికి దాన్ని తీసుకొని పోలేవు. అది వ్యర్థం. స్వభావమే వ్యర్థమైంది. అందువల్ల మిక్కటమైన ప్రేమ అయితే నీ ప్రవర్తన బాగుంది. ఆ ప్రవర్తనలో ఏర్పడ్డ స్వభావం, క్రీస్తు స్వభావం దాన్ని తీసుకొని తీర్పు దినానికి వెళ్ళొచ్చనమాట. అంటే క్యారెక్టర్‌ని డెవలప్ చేసుకునే ప్రోగ్రామ్ అన్నమాట. అందువలన సంఘములో ఎవరికి ఎలాంటి అవసరత ఉన్నదో, అవసరాన్ని బట్టి సమయోచితముగా సత్క్రియ చేయడానికి నేర్చుకోవాలి. నంబర్ 1 అయితే, నంబర్ 2 నీకు వివాహమయిందా? నీ భార్యతో కలిసి ఈ సత్క్రియను చేయడం. డిస్కషన్ చేసుకోవాలి ముందు. ముందు డిస్కషన్ అయిపోయి, నీవు ఒకడివి చేసినా పర్వాలమ్మ. డిస్కషన్ అయిపోవాలి. అమ్మా ఇలా ఉంది, ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఇది మంచిది గదా! అని అనుకున్నప్పుడు ఆమె ఓకే. యెస్ అనిందా? ఆమె సమ్మతి చొప్పున సత్క్రియను చేస్తే అది ఆమెకు తెలిసిందన్నమాట. బ చాలా మంచిదది. కానీ నీ భార్యకు తెలియకుండా నీవు సత్క్రియను చేస్తే, అంత దాపరికంగా ఎందుకు నన్ను జేయాలా? అంత దాపరికంగా చేయాల్సిన అవసరమే లేదు నన్నడిగితే. ప్రవర్తన వ్యర్థమవుతదన్న. పనికిరాని స్వభావం వచ్చేస్తది. నాకు ఒక స్త్రీ నాకు ఫోను జేసింది. మా ఇంటికి పలానా వ్యక్తి వచ్చినాడు. నేను నీకు సహాయం చేయాలని అనుకుంటున్నాను. సహాయం చేస్తాను అని కొంత డబ్బుని నాకు ఇవ్వబోయినాడు. నేను వద్దని మృదువుగా తిరస్కరించేసినాను అని నాకు ఫోను చేసింది ఒకామె. వ్యక్తి ఎవరు అని అడిగింది. ఫలానా వ్యక్తి అని ఆవిడ చెప్పిందనమాట. ఆ వ్యక్తిని గురించి నాకు తెలుసు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది నాకు తెలుసనమాట. అది ఎలా అంటే ఇదివరకు చెప్పినాను గదా! ఒక చెంబు పెట్టేసి బిందె పోవాలని. అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు. క్రైస్తవుడే. సరే నేను చెప్పిన, "ఓ మంచి పని చేసినావమ్మా నువ్వు. సర్లే. ఆహ్, ఆయన వెళ్తూ వెళ్తూ ఆయనకి చెప్పబాక" అనేసిపోయినాడాడు. ఎవరికి? నాకు చెప్పొద్దని పోయినాడట. ఏందంటే ఒక సత్క్రియను చేసేటప్పుడు, అంటే ప్రేమ క్రియను చేసేటప్పుడు అది మిక్కటమైన ప్రేమగుండాలి. కపటమైన ప్రేమ ఉండకూడదు. మిక్కటమైన ప్రేమ అంటే తాను నష్టపోయిన ఎదుటివారికి మేలు కలగాలి. వాళ్ళు క్షేమం ఉండాలి. వాళ్ళు అభివృద్ధి చెందాలి. అది మిక్కటమైన ప్రేమ. ఒక బిడ్డ ఒక టీచర్ గావాలంటే, ఒక బిడ్డ డాక్టర్ గావాలంటే, నేను వాళ్ళ ఆ బిడ్డల వెనక ఎవరు ఉండేది? తల్లిదండ్రులు గదా! వాళ్ళు కొవ్వొత్తుల్లాగా కరిగిపోతుంటారనమాట. కొవ్వొత్తుల్లాగా వాళ్ళ శరీరంలో ఉన్న బలము క్షీణించిపోతుంటది. అంతగా పనిచేసి ఆ బిడ్డలని ప్రోత్సహిస్తా ఉంటారు. వాళ్ళు ఉన్నతమైన స్థాయిని అందుకునేసరికి వీళ్ళేమైపోతారు నాయనా, శక్తంతా ధారబోసేసి ఏడన కూలబడిపోయింటారు. కూర్చోంటారు. వీళ్ళకొచ్చిన లాభం ఏమి లేదు నాయన. వాళ్ళు డాక్టర్‌లయినారే గాని, వాళ్ళు టీచర్‌లయినారు గాని, వీళ్ళకొచ్చిన లాభం ఏమి లేదనమాట. అదే పూరి గుడిసెలో ఉంటారు. అక్కడ కూర్చొనుండి అలా ఒకసారి బిడ్డలను చూసి, వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉంటే దానికి ఎంత ఆనందిస్తారో అంత ఆనందిస్తారు. నిష్కపటమైన ప్రేమ. మిమ్మల్ని బట్టి ఇంత చెడిపోయినాం మేము, మిమ్మల్ని బట్టి ఇంత నష్టపోయినాం మేము నిష్ఠూరపెట్టం. వాళ్ళు అభివృద్ధిగా ఉంటే ఎంతో ఆనందిస్తాం. మేము పడ్డ కష్టం ఫలించింది మా బిడ్డల్లో.
అది బిక్కటమైన ప్రేమ. అలా కాకుండా నేను చెప్పినట్టు ఒక లిస్ట్ రాసుకొని, నా లిస్ట్‌లో ఇంత ఖర్చు పెట్టి ఇది ఇచ్చారంటే, అది అస్సలది ప్రేమే కాదు. అది మానవత్వమే కాదు నన్నడిగితే. కాబట్టి ఇక్కడ ఒక మిక్కటమైన ప్రేమ. అది ఎక్కడి నుంచి వస్తదండి? సత్యమునకు విధేయులు కావడం. దాని ద్వారా మనస్సు పవిత్రపరచబడడం. ఈ మనసులో దురాలోచనలుండవు. దుర్బుద్ధులుండవు మనసులో. మనస్సు పవిత్రంగా ఉండడం. ఇక్కడ నుంచి హృదయపూర్వకంగా, హృదయపూర్వకంగా ప్రేమించడం. విక్కటమైన ప్రేమను చూపించేయడం. నేను అపోస్తలుల సిద్ధాంతం. అంటే ఒక వ్యక్తి ప్రేమించడం ఎలా? ఇలా ప్రేమిస్తేనే అది వాళ్ళ సిద్ధాంతం. అని అర్థమైంది ఇదా? మగపిల్లైనా, ఆడపిల్లైనా దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇది అపోస్తుల సిద్ధాంతం. ఇదివరకు ఏం చెప్పుకుంటున్నాం నాయన మనము? ప్రేమించాలి, ప్రేమించాలి, ప్రేమించాలి కదా నాయన? ఈరోజు ఈ ప్రేమను ఎలా చూపించాలంటాడు ఆయన? వారి సిద్ధాంతం. వారి అపోస్తుల సిద్ధాంతం. మిక్కటమైన ప్రేమ. అంటే దాని అర్థమైంది నాయన? దేనిని నీవెవరిని ప్రేమిస్తావో, దేనిని ఆశించకుండా చూపించడం ప్రేమ. నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ ధనాన్ని వాళ్ళకి ఖర్చు పెట్టినా, దాని నుండి పరిహారంగా దేన్ని ఆశించకపోవడం అన్నమాట. కాబట్టి ఇక్కడ పెద్ద అపాయకరమైన స్థితి ఏందంటే, ఒక పురుషునికి సత్క్రియ చేయొచ్చు. ఒక స్త్రీకి కూడా సత్క్రియ చేయవచ్చు. సంఘంలో ఒక పురుషునికి సత్క్రియ చేసేటప్పుడు పెద్ద సమస్యలు తలెత్తవు. కానీ ఒక స్త్రీకి సత్క్రియ చేసేటప్పుడు పెద్ద పెద్ద సమస్యలు తలెత్తాయి. అప్పుడే ఏమై ఉండాలి? సత్యమునకు విధేయులై ఉండాలి. అప్పుడు మనసేమవుతది? మనసే పవిత్రమైపోతది. మనస్సు పవిత్రమైతే మాటలు పవిత్రమన్నమాట. నీవెవరికి సత్క్రియ చేస్తావో వారి దగ్గర పవిత్రంగా మాట్లాడడం. డబుల్ మీనింగ్ మాటలు ఉండవన్నమాట. డబుల్ మీనింగ్ మాటలు ఎప్పుడైనా వినుండారు మీరా? కదా! డబుల్ మీనింగ్. మాట్లాడేదేమో వేరే లెవెల్‌లో మాట్లాడుతుంటాడు వాడు. దాంట్లో ఆ లెవెల్ వీళ్ళు పట్టి చూడలేరన్నమాట. అర్థమవుతది గానీ, నువ్వు అట్ట మాట్లాడావని చెప్పలేరు. డబుల్ మీనింగ్ మాటలు. అంటే మనస్సు పవిత్రంగా లేకపోతే డబుల్ మీనింగ్ మాటలొస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రేమను పొందిన వారు స్త్రీలైతే వాళ్ళతో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడితే ఏం బాగలేదు ఈడ మనస్సు పవిత్రంగానే లేదు. అపవిత్రంగా మాట్లాడు. అపవిత్రంగానే మాట్లాడు. కాబట్టి నేను నీకు చేసిన ఈ మేలుకు పరిహారం ఏమి చెల్లిస్తావు అన్నట్టుగా మాట్లాడడం అన్నమాట. ప్రతి మగవాడు కూడా ఒక స్త్రీలో శీలాన్ని ఆశిస్తాడన్నమాట. శీలాన్ని ఆశించే విధంగా ఒక స్త్రీకి ఈ సత్క్రియను చేయకూడదు. ప్రేమను చూపించకూడదన్నమాట. సహజంగా లవ్ చేస్తుంటారు కదా నాయన. నేను ఫలానా అమ్మాయిని లవ్ చేసినాను. నేను ఫలానా అబ్బాయిని లవ్ చేస్తున్నాను అని అనుకుంటుంటారు కదా! ఈ దేన్ని చూసి లవ్ చేయడం ఆడ? లవ్ చేయడం అంటే దేన్ని చూసి నాయన? ఆ పై రూపాన్ని చూసి కదా లవ్ చేయడం. పై రూపాన్ని చూసి లవ్ చేసినాడు కదా! వాడు డైలాగులు చెప్తాడు. "నువ్వు లేకపోతే నేను ఉండలేదు. నేను చచ్చిపోతానంటాడు" వాడు. ఎన్ని ఎన్ని సినిమాల్లో చూడలే పాపం. ప్రత్యక్షంగా ఎంతమందిని చూడలే. నాకొక అమ్మాయి తెలుసు. అబ్బాయేమో ఎస్సీ. అమ్మాయి వేరే కులం అన్నమాట. ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమించింది. అబ్బాయి బాగుంటాడని. ఎస్సీ అయినోడు వీడు భలే బాగుంటాడనమాట. అమ్మాయి బాగలేదు నాయన. ఓ కోతిలాగా ఉంటది నాయన అమ్మాయి. ఆ అమ్మాయి ప్రేమిస్తే ఇప్పుడు ఎవరు బుట్టలో ఎవరు పడ్డారో నాకైతే అర్థమే కాలే. ఆ అమ్మాయి బుట్టలో వీడు పడిపోయాడనమాట. అందగాడు వీడు. సరే. కులాన్ని బట్టి ఆ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇవ్వకుండా ఆ ఊర్లో నుంచి ఆ అబ్బాయిని తరిమేసినాడు. ఊర్లో నుంచి ఆ అబ్బాయిని తరిమేసిండు.
ఆ అబ్బాయి కనపడకుండా పోయే లోపల ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందన్నాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడికి పోతున్నావంటే, నేను ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. పగల్లోనే వెళ్ళిపోతుందన్నమాట. అదే వాళ్ళు జనాలు పట్టుకునేసారు. పట్టుకొని వీధిలో మమ్మల్ని ఇంత అవమానపరుస్తావా అని కొడతాడు నేను ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి మీద దెబ్బడతా ఉంటే, ఆ అమ్మాయి వాడే కావాలి నాకంటదనమాట. ఒక్కొక్క దెబ్బకి వాడే కావాలా? వాడే నా మొగుడు అంటది. నేను పెళ్లి కాలే ఏమి కాలే ఇంకా. వాడే నా మొగుడు, వాడే నా మొగుడు అంటున్నాడు. ఇప్పుడు కొట్టి కొట్టి చూస్తారు. సన్నగుంటది నేను అమ్మాయి. కొడితే చచ్చిపోయే రకంలో ఉంటది. ఎన్ని దెబ్బలు కొట్టినా వాడే కావాలంటది. వాడే కావాలి. ఆ అమ్మాయిని వదిలేసినాను. వదిలేసినాను. చచ్చిపోద్ది ఇంకని వదిలేసాను. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అబ్బాయి, అమ్మాయి పోయినారు. ఒక గుడిలో తాళి కట్టేసినారు. పెళ్లి చేసుకున్నారు. వచ్చేసినారు. నలుగురు ఆడపిల్లకాయలు కనేసింది. అందరూ ఆడపిల్లకాయలే. వీడేమో కొడుకులు కావాలి, కొడుకులు కావాలి. అందరూ ఆడపిల్లకాయలు. ఆడపిల్లకాయలు ఎదుగుతా ఉన్నారు. వాడి దగ్గర అంతా ప్రేమతో ఉంది ఆ అమ్మాయి. ప్రేమతో ఉంది. ఆడపిల్లకాయలు ఎదుగుతా ఉన్నారు. అనారోగ్యం వచ్చి చచ్చిపోయింది. ప్రేమ నాయన. మరికొన్ని ప్రేమలు ఎలా ఉంటాయంటే, అందాన్ని చూసి ప్రేమిస్తారు. అమ్మాయిలు నిజంగా అమ్మాయిల ప్రేమ ఎట్లుంటదంటే, వాడు స్టైల్‌గా నడిస్తే చాలు నాయన. అదే వాడి మీద ప్రేమ వచ్చేస్తది. ఇంతెందుకో వాడి పక్కన ఈ య కటింగ్ చూడు నాయన. కటింగ్ పూర్తిగా ఉండదు ఎంటుకలు ఈడ. పూర్తి ఎంటుకలే ఉండవనమాట. ఇక్కడ ఎంటుకలు పెరిగి ఉంటాయి. ఈ ఎంటుకలు ఈడ దాకా వచ్చేసి ఉంటాయన్నమాట. దువ్వినాడంటే ఈడ ఈ చుట్టూ ఎంటుకలే ఉండవు. దాన్ని చూసి మోజులో పడతాను నేను అబ్బాయిలు. అబ్బా! వాడెంత బాగున్నాడు. అందగాడు వాడని. వాడికి అందమైంది. ఎంటుకలు పెంచుకొని తిరుగుతుంటాడు వాడు. పోలీసోళ్ళ దగ్గర విలువే ఉండదు అటువంటి వాడికి. ఎంటుకలు పెంచుకొని తిరిగేవాడికి పోలీసుల దగ్గర విలువే ఉండదనమాట. అమ్మాయిలకి పెద్ద విలువని పెళ్లి చేసేసుకుంటారు. ఒక బిడ్డ, ఇద్దరు బిడ్డలు పుట్టినారు. వాళ్ళకి పాలిస్తది. అందం వికారం అయిపోద్ది. వాడింక ప్రేమించడు నాన్న అమ్మాయిని. ఆ అందం పోతే మళ్ళీ ప్రేమించడు అమ్మాయిని. వాళ్ళ మధ్యన పెద్ద పెద్ద సమస్యలు ఏర్పడతాయన్నమాట. అంటే ఇక్కడ ప్రేమ అంటే సరిగ్గా తెలియదు జనాలు. అందంగా ఉంటే ప్రేమ. అందం లేకపోతే ప్రేమలా. వేరే అమ్మాయిని వెతుక్కుంటుంటారంట. అంటే అందమైన అమ్మాయిల్ని వెతుక్కుంటా ఉంటారనమాట. భార్యల్ని కేవలంగా మాట్లాడే భర్తలు చాలామంది ఉన్నారు. నేను ఒకరోజు వస్తా ఉన్నాను నేను. ఒకామె "అన్నా నమస్తే" అన్నాను రోడ్‌లో. "నమస్తే అమ్మా" అని ఆగిన. కన్నీళ్లు పెడతదామె. కన్నీళ్లు పెడతది. "ఎందుకు ఏడుస్తావమ్మా? చెప్పమ్మా ఏం జరిగింది చెప్పమ్మా." భార్యాభర్తలు గొడవలు. ఆయన గవర్నమెంట్ ఆఫీసర్. ఆమె హౌస్ వైఫ్ అన్నమాట. వాళ్ళిద్దరి మధ్య గొడవ. ఆయన వేరే వాళ్ళతో కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు. ఈమె వ గొడవలు చేస్తది భర్త దగ్గర. ఆయనేమంటాడంటే, "నువ్వు బరిగొడ్డు" అంటాడు. అంటే కొంచెం లావుగుంటది నాయన. "నువ్వు బరిగొడ్డు" అంటాడు. "బరిగొడ్డులాగా తిని బలిసిపోయినావు నువ్వు" అని. ఆ మాటకే బాధపడతది. "నన్ను బరిగొడ్డు అంటాడన్నా, నన్ను బరిగొడ్డు అంటాడు." అప్పుడు తెలియలే పెళ్లి చేసుకున్నావు బరిగొడ్డు. అప్పుడు తెలియలేదు నాయన. ఇప్పుడు తెలిసింది బరిగొడ్డు. ఆమె బరిగొడ్డు కాదు. ఆమె నాణ్యమైన ఆమె. ఈయన ఇంకొక బరిగొడ్డుని చూసుకొని ఈమె బరిగొడ్డులా కనిపిస్తుందనమాట. ఇంకొక బర్రెని చూసుకుంటే ఈమె బర్రెలాగా కనిపిస్తుందనమాట. ఏం అర్థం కాదు ఆడ. అంటే ప్రేమలు లేవు. ఉన్న ప్రేమంతా కూడా నిష్కపటంగా లేదన్నమాట. అంతా వేషధారణతో కూడిన ప్రేమలే. కొంతమంది భార్యలుంటారు. నేను ఎట్టున్నానని అడుగుతారు భర్తని. చీర గీర కట్టుకొని "ఏవండీ ఎలా ఉన్నానంట." వాడేం చెప్పాలి నేను? బాగోలేకపోయినా కూడా "బాగుండావు తల్లి" అనాల. లేదంటే పెద్ద గొడవ నేను. పెద్ద గొడవన్నమాట. నన్ను బాగలేదంటావా? అప్పుడు ఎవరు బాగుండారు చెప్పు అంటది. ఇప్పుడు ఇరికించి మాట్లాడుతున్నావు. డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు. మరి ఎవరు బాగుండారు? ఇంక వారం రోజులు ఆ గొడవ తీరదు నాయన. గొడవే తీరదండి. ఎవరో వచ్చి వాళ్ళకి మధ్యవర్తిగా మధ్యస్థాలు చేయాలని. నన్ను ఇట్ట అన్నాడాయన. అది పెద్ద విశేషమే కాదు. వాళ్ళు వాళ్ళు భోజనం వండినా నేను. భోజనం
వాళ్ళు మొదట వడ్డిస్తారు. "ఏవండీ ఎలా ఉందండి" అని అంటారు. "ఎలా ఉంది" అని అంటారు. బాగుందంటే హ్యాపీ. మాకు బాగలేదమ్మా అంటే చాలు. "ఏడ బాగా వండుతారో ఆడ పోయి తినుపో" అంటారు. ఎవరు బాగా వండుతారో ఆడ పోయి తినుపో అని అంటారు. అటు మగోళ్ళు నోరు మూసుకొని, "అమ్మా నీకంటే అందగత్తె ఈ లోకంలోనే లేదని" అనమాట. "నీకులాంటి వంట చేసేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరమ్మ. ఈ ఊర్లోనే లేరన్నాను." వాళ్ళకి అదొక తృప్తిలేని వాళ్ళకి. అదొక తృప్తి అన్నమాట. ప్రేమ అంటే అస్సలు ఏం తెలీదులే. సంఘములో మిక్కటమైన ప్రేమను చూపించాలి. ఎందుకంటే క్యారెక్టర్ డెవలప్ చేసుకోవడానికి. క్రీస్తు యేసు యొక్క మహిమను పొందడానికి దేవుడు చేసిన ఏర్పాటు సంఘం. అపోస్తలుల సిద్ధాంతం అన్నమాట. మిక్కటంగా ప్రేమించమని వాళ్ళు బోధించారు. నాయన మిక్కటంగా ప్రేమించాలని యేసు ప్రభు ఎక్కడని చెప్పినాడు సువార్తల్లో. చూడండి నాయన, సువార్తల్లో ఎక్కడైనా యేసు ప్రభు మిక్కటంగా ప్రేమించండి అని అన్నాడా? ఆయన ఏడ చెప్పలేదు. మిక్కటంగా ప్రేమించండి అని ఆయన చెప్పాలి. ప్రేమించడని చెప్పినాడు. నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించంటాడు. నీ శత్రువును ప్రేమించని అంటాడు ఆయన. కానీ మిక్కటంగా ప్రేమించండి అని యేసుప్రభు ఎక్కడ చెప్పింది ఎవరు? అపోస్తలులు. ఆయన చెప్పిన దాన్ని కూడా వీళ్ళు చెప్పేసారు. సర్వాధికారాన్ని వీళ్ళకి ఇచ్చేసారు. అందువల్ల ఆయన చెప్పని దాన్ని కూడా వీళ్ళు చెప్పినారు. ఎలా చెప్పినారు వీళ్ళు? ఆయన కంటే ఎక్కువ చెప్పినారు, తక్కువ చెప్పినారా? ఎక్కువ చెప్పేసినారు. అందువల్ల యేసు ప్రభువు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. నమ్మి బాప్తీసం పొందినట్టు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరు బాప్తీసం పొందినారు? నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించినానో వాటన్నిటిని గైకొన వాళ్ళని వారికి బోధించాను. యేసు ప్రభువు చెప్పిన సంగతులే కాదు, దానికంటే బెస్ట్ సంగతులను వీళ్ళు డెలివర్ చేసినారు. అపోస్తుల సిద్ధాంతం. కనుక నేడు అపోస్తుల సిద్ధాంతానికి ఉన్న శక్తి నేడు కాదు, మొదటి నుంచి కూడా. ఆ సిద్ధాంతాన్ని ఎవరు అనుసరిస్తారో వారు క్రీస్తు యొక్క మహిమను పొందుతారన్నమాట. కాబట్టి ఈ దినమున మిక్కటంగా ప్రేమించాలి అని వాళ్ళు బోధించినారు. అలా ఎవరు మిక్కటంగా ప్రేమించగలరు అంటే సత్యమునకు విధేయులయ్యాలి. మొదట నెంబర్ 1 సత్యమునకు విధేయులు కావాలంటే యేసుక్రీస్తుకి విధేయులైపోవాలి. ఆ సత్యమునకు విధేయులైన వారి మనసులో ఏమవుతుంది? వాళ్ళ మనసు పవిత్రంగా ఉంటుందన్నమాట. మనసు పవిత్రంగా ఉంది. అందువలన హృదయపూర్వకంగా ఏం చేస్తారు వాళ్ళు? మిక్కటంగా ప్రేమించారు. కాబట్టి ఇక్కడ మిక్కటమైన ప్రేమ సత్యమునకు విధేయులవ్వడం వలన, మనసు పవిత్రపరచబడడం వలన హృదయపూర్వకంగా మిక్కటంగా ప్రేమించే అవకాశం ఉందన్నమాట. ఎవరు సత్యమునకు విధేయులు కాలేదో వారి మనస్సులు అపవిత్రంగానే ఉంటాయి. వాళ్ళు ప్రేమిస్తే ఆ ప్రేమలో ఏముంటుంది? అపవిత్రత ఉంటుంది. డబుల్ మీనింగ్ మాటలు ఉంటాయి. కాబట్టి ఒక చెప్పు పెట్టేసి బిందె ఎత్తుకెళ్ళిపోవాలనే ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు చేసే ప్రతి ప్రేమ క్రియలో శీలానికి రేటు కట్టినట్టు ఉంటుందన్నమాట. పురుషులు సత్క్రియలు చేస్తే అతిశయాలు. ఒక పురుషుడు సత్క్రియ చేస్తే అతిశయం అన్నమాట. ఒక స్త్రీకి సత్క్రియ చేస్తే శీలానికి విలువ కట్టడం అన్నమాట. అందువలన క్యారెక్టర్ డెవలప్ కాదు. క్రీస్తు యొక్క మహిమను పొందలేరన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రేమ క్రియల్ని సంఘంలో దేవుడు ఉంచినాడు. ఆ ప్రేమ క్రియలను బట్టి క్రీస్తు యొక్క క్యారెక్టర్‌లోని మార్పు చెందాలా. ఆహ్, ఆహ్, ఆ క్రియను చేయడం నిష్కపటంగా ఆ ప్రేమను చూపించాలి. కపటంతో ప్రేమను ఎప్పుడు చూపించకూడదు. ఎక్కడైనా మనం ఇచ్చినాం ఎవరికైనా. ఒకసారి నీకు చెప్పినాను కదా! ఏదో ఇచ్చినాము. వాళ్ళు ఇవ్వలా. ఏం చేయాలా? సరే ఓకే. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అవసరం. అవసరతలో మనం చేసే సత్క్రియ. అప్పివ్వడం వేరేనాయన. సత్క్రియ వేరేనమాట. అవునేనా? నిన్ను అప్పడుగు వాని నుండి నీ ముఖము త్రిప్పుకోబోక అంటాడు. అది అప్పు అన్నమాట. అప్పు అంటే దాని అర్థం ఏంది నాయన? మళ్ళీ తిరిగి తీసుకోవడం అన్నమాట. అలాగే సత్క్రియ అన్నాడు. సత్క్రియ అంటే మళ్ళీ తీసుకోవడం కాదు. నువ్వు ఇచ్చేసి ఏదో తీసుకోవడం, ఏదో ఆశించడం కానే కాదు. అలా ఆశించే పక్షంలో క్రీస్తు మహిమను పొందలేరు. కాబట్టి ఒకటి ప్రవర్తన
ప్రవర్తన నాయన ఈడ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండి అని అన్నాడు. మిక్కటమైన ప్రేమ ప్రవర్తన మిక్కటంగా ప్రేమించే విధంగా ఈ ప్రవర్తన ఉండాలి. సమస్త ప్రవర్తన అన్నాడు. చూడండి టైమ్ ఓవర్. కానీ ఈరోజు చూసినాం దీన్ని. దీన్నే ఈ సమస్త ప్రవర్తన అన్నాడు కదా! వచ్చే శుక్రవారం ఈ సమస్త ప్రవర్తనలో, ఈ పత్రికలో, పేతురు రాసిన పత్రికలో ఈ సమస్త ప్రవర్తనలో ఒక ప్రవర్తన చూసినాము. మరికొన్ని ప్రవర్తనలను అదే పుస్తకంలో మనం చూస్తాం. ఆ పత్రికలోనే మనం చూస్తామనమాట. కానీ ఇక్కడికి ఆపుతాను నేను. దీన్ని ఎవరైనా నోట్ చేసి పెట్టుకోండి నాయన. ఫోటో కూడా తీసి నాకు పెట్టండి అబ్బా! నేను మళ్ళీ వచ్చి మిక్కటమైన ఓకే. ఓకే. దీన్ని అర్థం చేసుకోండి. అపోస్తలుల సిద్ధాంతం. వారి సిద్ధాంతం. ఇది మనం ఎక్కడా చూడలేము. మన సంఘంలో కూడా లేదు. ఇప్పటి వరకు మనకు తెలియదు ఈ సంగతి. వాళ్ళు మాత్రం చెప్పినారు. యేసు ప్రభు ప్రేమించండి అని చెప్పుంటాడు అనేక దగ్గరలో. కానీ మిక్కటమైన ప్రేమను యేసు ప్రభు చెప్పాలి కదా! ఆయన అంటాడు యేసు ప్రభు శిష్యులతో, నేను మీకు చెవులతో చెప్పే సంగతులను మీరు మేడల మీద ప్రకటిస్తారు అని అన్నాడు అనమాట. చెప్పినాడు ఆయన. కాబట్టి ఆయన ఏ ఉన్నదే కొంచెం సమయం ఆయన. యేసు ప్రభు ఉన్నదే కొంత సమయం. ఆ కొంత సమయంలో ఆయన ఏం చేసినాడు? బేస్ వేసేసినాడు వాడు. బేస్ వేసేసి వెళ్ళిపోయినాడు అనమాట. వీళ్ళు ఏం చేసినారు? ఆ కొంత బేస్ మీద నిర్మాణాలు, వ్యక్తిత్వాలు నిర్మించుకున్నారు. వ్యక్తిత్వ నిర్మాణంలో నుంచి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించిన సంగతులు అనమాట. అందువలన క్రీస్తు చెప్పని సంగతులు కూడా వీళ్ళు చెప్పేసినారు. ఈ లేఖనం చూడండి. ఒక లేఖనం చూసి ముగించారు. ఆయన అక్కడ కట్ చేసేది. మహాకనికరం కలిగిన మా తండ్రి, దయగలిగిన మా నాయన, మీ మహాకనికరాన్ని బట్టి, మీ దయను బట్టి ఈ దినములోను మీ సముఖంలోనికి మమ్మల్ని అంగీకరించి అమూల్యమైన మీ మాటలను, అపోస్తుల సిద్ధాంతములను మేము నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీ కుమారుని యొక్క మహిమను మేము పొందడానికి అపోస్తుల యొక్క సిద్ధాంతములు మా జీవితాలకు ఎంత అవసరమై ఉన్నదో మీరు మాకు నేర్పిస్తూ ఉన్నందుల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సంఘములో ఉన్న మీ బిడ్డలమైన మేము, మాలో కొందరు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం సువార్థికులుగా అవసరమై ఉండగా మీ కనికరాన్ని చూపించమని వేడుకుంటున్నాం. మాలో ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు యేసు యొక్క మహిమను పొందవలసిన భాగ్యమును బాధ్యతను మేము కలిగి ఉండగా క్రీస్తు మహిమను పొందుటకు అపోస్తుల సిద్ధాంతమును అనుసరించడం ఎంత అవసరమో మీరు మాకు నేర్పిస్తున్నందుకు కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, అపోస్తుల సిద్ధాంతమును మేము సంపూర్ణంగా నేర్చుకోవడానికి మరింత కనికరాన్ని కృపను చూపించమని, అపోస్తుల సిద్ధాంతంలో దాగి ఉన్నటువంటి ఆ సిద్ధాంతపు విలువలను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు నేర్పించుదరని కూడా వేడుకుంటూ ఉన్నాం. ప్రతి బిడ్డను కనికరించండి ఆయన. ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. అన్ని విషయాల్లో మీ కాపుదలను మాతో ఉంచండి ఆయన. సంఘమును, సంఘ కార్యక్రమాలను దీవించండి తండ్రి. ప్రతి బిడ్డ కూడా క్రీస్తు యొక్క మహిమను అపేక్షించే విధంగా కృపను అనుగ్రహించండి ఆయన. మా లోపాలను సవరించండి, మా పాపములను క్షమించండి. మేము పరిశుద్ధతను కలిగి ప్రభు పక్షమున నిలిచి ప్రభు మహిమను పొందుటకు మీ జ్ఞానమును మాకు అనుగ్రహించుదురని, ప్రభు మనస్సును మాకు దయచేదురని, అన్ని విషయాలలో మీ కాపుదలను మాకు ఉంచుదురని, మమ్మల్ని కనికరించుదురని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.